మిగతా వాళ్ళనంతా మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ యా చేసుకోండి. నమస్తే ఎవరివన్. నమస్తే పిఐడి బాబురావు గారు. నమస్తే పిఐడి సునీల్ గారు. మన మోడరేటర్ టుడే మల్యాల నాగరాజ్ గారు. ఆల్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, లైన్ ఫ్రెండ్స్, నమస్తే. టుడే is very important day to understand the problem going on in the society. We are going to really address a critical problem in the society, that is mental wellness, which is so designed in a different fashion. There are several modules, and we need to implement same from the 4th of October to 12th of October 2025. So now I request our Malayalam Nagaraj Garu to please take it up. Today's program, mental health and well-being. First of all, I think the PID would like to address us, Lion Babu Rao, maybe Lion Sunil Kumar if he's there. Yeah. And I think Mamidala Srinivas will speak. After that, I'll make a presentation. Okay, sir. That would be fine, sir. I request Baburao Garu to please address us, sir. Sir, Baburao Garu. సార్ మ్యూట్ తీసేయండి సార్, మిగతా వాళ్ళకి అన్మ్యూట్ చేయాలి. సభాధ్యక్షులు చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు, మన నాయకుడు లైన్ సునీల్ కుమార్ గారు, మరి ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రోగ్రాం మనము ఇది ఆల్ ఇండియా ప్రోగ్రామ్. ఇది మరి గత జూన్ లో మరి లైన్ సునీల్ గారు, నేను మరి ఆల్ ఇండియాలో ఉన్న డైరెక్టర్స్ అందరినీ, మరి నాగరాజు గారు కూడా ఉన్నారు ఆ రోజు. మరి ఆ రోజు మరి నేను చైర్మన్ గా అయినందుకు భారతదేశం అంతా కూడా సర్వీస్ ప్రోగ్రాంలు కంటిన్యూ ఒకే ప్రోగ్రాం చేయాలని చెప్పి అనుకోవటం. అట్లాగే ముందు బోర్డు మీటింగ్కి వెళ్ళినప్పుడు నాగరాజు గారు, నేను ఈ ఐడియా మాకు ఇట్లా ఉండి అంటే దాంట్లో సంగీత జాడ్చే గారు కూడా కొంత ఆలోచన రావటం, ఇట్లా చేస్తే బాగుంటుంది మీ పీరియడ్లో అంటే అందరూ కూర్చుని చేశాము. ఇది ఆల్రెడీ గత 10-12 సంవత్సరాల నుంచి లైన్ మామిడాల శ్రీనివాస్ గారు మా జిల్లాలో చేస్తున్నారు. ఒక 2 సంవత్సరాల నుంచే నాగరాజు గారు దీన్ని ప్రోగ్రామ్ గా తీసుకుని జిల్లాలో మరి చాలా చోట్ల చేసాం మనము. మరి ఆ రోజు అందరం కలిసి సంయుక్తంగా ఇలా ప్లాన్ చేద్దామని మరి ఆ రోజు ఆల్ ఇండియాలో ఉండే డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరూ నవాటల్లో మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ లో మరి ఇట్లాంటి ప్రోగ్రామ్ అనుకుంటే అక్టోబర్ 2 నుంచి 12th వరకు, అది ఏ రోజు ఏ విధంగా చేయాలనేది నాగరాజు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి మరి ఇది మన ప్రతి మనుషులను కూడా ఈ అవసరం, ఇది వ్యాపారస్తులోనే కాదు, పిల్లల్లోనే కాదు, పెద్దవాళ్ళలో కూడా ఈ మెంటల్ వెల్నెస్ అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. మరి దాన్ని ఆలోచించేసి మన అందరం కూడా మరి భారతదేశానికే మనం పిలిపించినప్పుడు మన మల్టిపుల్ మరి అన్ని క్లబ్బులు కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఏరియాలో కూడా చేసి మరి వేల మందిలో కాదు లక్షల మందిలోకి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ గారు వచ్చారా? ఐ డోంట్ సీ హిమ్, కనిపించట్లేదు. సునీల్ గారు కనిపించట్లేదు సార్. మామిడాల వచ్చాడు చూడండి. మామిడి గారు వచ్చారా? ఒక్క నిమిషం, వచ్చాడు చూడన్నా, కనపడట్లేదు ఇక్కడ. నేను ఒక్క నిమిషం. రాలేదు, సునీల్ గారు కూడా రాలేదు. సో షల్ వి స్టార్ట్ ద ప్రెజెంటేషన్ ఇన్ దట్ కేస్? మామిడాల గారు ఉన్నారండి? లేరు సార్, మామిడాల గారు లేరు. ఓకే సార్. సార్ ప్లీజ్ go ahead with presentations. Okay. So good evening everybody. I'm starting my presentation. Yeah. Good evening everyone. So Lions Clubs International ప్రతి సంవత్సరం లాగానే కొన్ని ఫోకస్ ఏరియాస్ పైన పనిచేస్తుందని మీకు అందరికీ తెలుసు. ఈ సంవత్సరం ఏపీ సింగ్ గారి నాయకత్వంలో
ఒక 3 సర్వీస్ వీక్స్ కండక్ట్ అదే చేయాలి మీరు అని చెప్పేసి మాట్లాడిద్దామంటే సరే కానీ రండి తొందరగా. ఎవరైనా వస్తున్నారా? మామిడియాలు వస్తున్నాడు, మీరు మాట్లాడండి. అంటే మళ్ళీ మధ్యలో వస్తారా లేక లాస్ట్లో వస్తారా? ఇప్పుడు వస్తున్నాడు, ఒక నిమిషంలో. మరి అయితే ఆయన ప్రెజెంటేషన్ అయిపోనివ్వండి. ఆయన టాక్ అయిన తర్వాత మళ్ళీ, ఎందుకంటే ఇది కొద్దిగా ఎక్కువసేపు ఉంటుంది కదా, మధ్యలో బ్రేక్ చేయటం బాగుండదు. అంటే వస్తున్నా అన్నాడు మరి. ఆహా. ఈలోగా మీ గురించి ఆపాము. మీరు చెప్తే తర్వాత నాగరాజు గారు వెళ్తారు. వచ్చారు. ఐఎమ్ మేకింగ్ హిమ్ కో హోస్ట్. శ్రీనివాస్ గారు, యూ కెన్ స్పీక్ నౌ. యు ఆర్ ఎ కో హోస్ట్. మామిడాల శ్రీనివాస్ ఇస్ ఎ కో హోస్ట్, ఈ కెన్ స్పీక్ నౌ. ఈలోగా మీకు ఎవరికైనా మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్ని సర్వీస్ వీక్స్ 2025-26లో డిక్లేర్ చేశారో తెలిస్తే చాట్ బాక్స్లో రాయండి. హౌ మెనీ సర్వీస్ వీక్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ ఫర్ ద ఇయర్ 2025-26? 3. దాంట్లో రాయండి చాట్ బాక్స్లో అందరూ. వెరీ గుడ్. సమ్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ రైటింగ్ 3. మోస్ట్ ఆఫ్ యూ నో ద ఆన్సర్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఈ మూడింట్లలో ఫస్ట్ సర్వీస్ వీక్ తెలిస్తే కూడా రాయండి. What is the first service week? The 3 service weeks that have been announced. What is the first? So somebody has written mental wellness. Somebody has written only one. Who is that? Kartikeya. Kartikeya, it's not one, it's 3. 3 service weeks. So mental wellness is the first one. Yeah, correct. Mental wellness. కానీ ఇంటర్నేషనల్ వాళ్ళు దీన్ని మెంటల్ వెల్నెస్ అని పిలవట్లేదు, వేరే పేరుతో పిలుస్తున్నారు. ఎవరైనా తెలిస్తే కరెక్ట్ పేరేంటో ఇవ్వండి. What is the correct name of the first service week announced by Lions Clubs International? They are not calling it mental wellness, they are giving it a different name. It's a longer name. Some people have said it mental health, but it's a slightly longer name. Yeah, that's good. Chaitanya CH has given the correct answer, and she's the first to give the correct answer. They call it mental health and well-being. That's the name given by Lions Clubs International. Mamidala Srinivas has just joined. I request him to um, make his presentation or talk whatever. మామిడాల శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. Am I audible, sir? Yes, very much clearly. Good evening. Sir, Srinivas, So you I'm are audible. Go ahead. go ahead, sir. Yeah, sir. Sir, at the outset, I'm very glad to meet you all in this evening. Mental health promotion is my passion, and we have started from our club the 15 years ago and been doing mental health week every year. అండ్ ఈరోజు మరి మెంటల్ హెల్త్ పైన మన లైన్స్ అందరు కూడా తప్పకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1 out of 5 ఈజ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ డిస్ట్రెస్, సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూ. మన 140 crores పాపులేషన్లో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ను ట్రీట్ చేయడానికి మనకు ఉన్నటువంటి సైక్రాట్రిస్ట్ కానీ, కౌన్సిలర్స్ కానీ, సైక్రాట్రిక్ నర్సెస్ కానీ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. దే కెనాట్ మీట్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్. మరి బికాస్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ ద సొసైటీ, మన ఎన్వైరన్మెంట్ చుట్టూ ఉన్నటువంటి సొసైటీ చేంజెస్ వల్ల ఎవ్రీబడి ఈజ్ అండర్ స్ట్రెస్. Nobody is an exemption, whether it is a housewife, a child, or a well-grown man, or even age-old man also. Everybody has some kind of stress with them. And this small stress will, if it is continued for a very long time, will go under depression, anxiety, and will lead to several other mental health issues. As per the Diagnostic Statistical Manual of the Mental Health Disorders, there are more than 230 mental health disorders are there, and we are prone to that. So it is an urgent need, and it is the need of the hour for all of the Lions to gear up and do some substantial service for bringing the awareness on mental health issues. మరి మెంటల్ హెల్త్ అనగానే మెంటల్ అనే మాట యూజ్ చేయగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే
శరీరం పైన బట్టలు లేకుండా చింపిరి జుట్టుతో రోడ్డుపై తిరిగే వాళ్ళు నేను అనుకుంటాం. చాలా వరకు సమాజంలో మెంటల్ హెల్త్ పైన ఒక స్టిగ్మా ఉంది. ఎవరికైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా వారు ఎవరి దగ్గరికి, డాక్టర్ దగ్గరికి, ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్తున్నామంటే మనం ఒక మానసిక జబ్బు పడినటువంటి వ్యక్తిగా అని అనుకుంటారు. అన్లైక్ వెస్టర్న్ కంట్రీస్లో ఈ ప్రాబ్లం లేదు. వాళ్ళు మామూలు డాక్టర్ కన్నా సైక్రాట్రిస్ట్ దగ్గరికి, కౌన్సిలర్స్ దగ్గరికి చాలా సందర్భాలలో వెళ్తారు. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే అట్లా సామాజిక స్పృహ కలిగించడం అనేటువంటిది ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యొక్క ఉద్దేశం. మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈ ప్రోగ్రామ్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి గత 15 సంవత్సరాలుగా నేను మెంటల్ హెల్త్ పైన వర్క్ చేస్తూ ఉన్నాను. దానివల్ల నాకు చాలా సంతృప్తి కలిగింది. ఎంతో మందికి ఈ యొక్క మెంటల్ హెల్త్ అవేర్నెస్ తీసుకురాగలిగాం. సో కనుక తప్పకుండా ఈరోజు మరి నాగరాజ్ గారు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ మనకు చాలా మంచి ఆలోచనలు క్రియేట్ చేస్తాయి. మరి మన మల్టిపుల్లో చాలా చక్కగా ఇట్లాంటి యాక్టివిటీస్ ముందు తీసుకెళ్దాం. మరి వారు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్లో కవర్ అయ్యేటువంటి దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, అసలు యాక్చువల్లీ నాగరాజ్ సార్ మాట్లాడినాక నేను మాట్లాడదాం అనుకున్నాను. బట్ ఎనీహౌ ఇప్పుడు నేను ఒక చిన్న 1 minute ప్రజెంటేషన్ మీకు చూపిస్తాను. అంటే ఒక మెంటల్ హెల్త్ పైన క్లబ్స్ ఏం చేయగలుగుతారు. ఇది ఒక కొత్త సబ్జెక్ట్ మనకు. మరి ఈ దాంట్లో మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం చేయగలుగుతామా లేదా అనేటువంటి ఒక అపనం సార్ మీ వాయిస్ రావడం లేదు. I think he has lost his signal. We'll wait for a few seconds. ఓకే. Disconnect అయ్యారు. విల్ బి గెటింగ్ కనెక్టెడ్ సార్. కరెక్ట్. ఓకే, ఇంతకు ముందు ప్రశ్న అడిగితే మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని రాశారు కదండి. దట్స్ ద ఫస్ట్ సర్వీస్ వీక్. మరి మిగతా 2 సర్వీస్ వీక్స్ దేని గురించో రాస్తారా చాట్ బాక్స్ లో? వాట్ ఈస్ ద సెకండ్ సర్వీస్ వీక్? వాట్ ఈస్ ద సార్? యా, వచ్చారండి. గో హెడ్. చాట్ బాక్స్ లో రాస్తూ ఉండొచ్చు. I cannot see any answers yet. Yeah. Somebody has given the correct answer already. Maybe let others also write. Ramesh Kondaviti has given the correct answer. And Amarnath Rao also has given the correct answer. ఇంకా కొంతమంది పార్షల్ ఆన్సర్ ఇస్తున్నారు, ఒకటి రాస్తున్నారు. వందన చల్లో ఆల్సో హ్యాస్ గివెన్ ద కరెక్ట్ ఆన్సర్. But slightly spellings and names are slightly variant. So you must know the exact names of the service weeks. Good. Very good. Good. Quite a lot of you are responding. That's really good. That's how we need to participate in programs like this online. వెరీ గుడ్, అందరు బాగానే రాశారు. ఈ 2 సర్వీస్ వీక్స్, సెకండ్ సర్వీస్ వీక్, థర్డ్ సర్వీస్ వీక్ ఏ మంత్స్ లో ఉన్నాయో రాస్తారా? విచ్ మంత్స్ ఆర్ దే? ఇది 1st అక్టోబర్ అని మనం అనుకున్నాము. మరి మిగతా 2 ఎప్పుడు? గుడ్. బాగున్నారండి అందరు, వెరీ గుడ్. కానీ ఒక 155 పీపుల్ ఉన్నారు, కానీ ఓన్లీ ఒక 10-12 మంది జాబులు ఇస్తున్నారు. 15-20 మంది అందరూ రాయాలి. పైన వేరే వాళ్ళు ఆల్రెడీ జాబులు ఇచ్చారు కాబట్టి ఇట్ విల్ నాట్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు రెస్పాండ్. కొంతమంది డేట్స్ కూడా ఇచ్చారు. వెరీ గుడ్. నాట్ ఓన్లీ జస్ట్ ద మంత్స్ బట్ యూ హావ్ గివెన్ ద డేట్స్ ఆల్సో. I think Mamidala Srinivas has problem presenting. Maybe if he has rejoined, he will not be a co-host again. Oh, no, he is a co-host. He can unmute himself. మామిడాల శ్రీనివాస్ గారు తయారవుతున్నంత లోపల ఎవరైనా మీకు ఏమైనా ఈరోజు కొన్ని క్వశ్చన్స్కు జవాబులు కావాలి అనుకున్న వాళ్ళు, యూ కెన్ పోస్ట్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ద చాట్ బాక్స్. ఆ ప్రశ్నలను నేను దృష్టిలో పెట్టుకొని వెన్ ఐ మేక్ ద ప్రెజెంటేషన్ ఐ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్.
Vikana, do you want any questions to be answered during my presentation? జనవరి అయితే బాగుంటుంది అని భారతి గారు రాశారు, మరి దేని కొరకో తెలియదు. ఎందుకు జనవరి అయితే ఏమైతే బాగుంటుంది జనవరిలో? We appreciate your efforts. Thank you. జనవరిలో హంగర్ అండ్ ఏప్రిల్లో ఎన్విరాన్మెంట్. గుడ్. 320. Sir, am I audible? Yeah, yes, now you are audible. You can go ahead. Yes, sir. So, this year we are taking up mental health and well-being from October 4th to 12th. And every year, World Health Organization gives a theme. 10th October is the World Mental Health Day. And this year theme is Healthy Beginnings and Hopeful Futures. Now, I would like to share the story of Lions Club of Siddipet Spurti. For a club, one need not have a permanent project. We don't have any permanent projects with us. We are doing this mental health promotion every year with a lot of passion, and throughout the year also we are taking up certain activities. So if you can look, sir, is it visible, my presentation? Presentation is not visible, you are only audible. Uh-huh. You have to share అండి. Okay. స్క్రీన్ షేర్ చేయాలి. Yeah, I'm sharing, sir. I'm sharing my screen, sir. Yeah, please, sir. Not yet now. Iloga, while Srinivas is trying, there is a question from Manuguru SGJC. Where should we talk about mental health? That's a good question. నాగరాజు సార్ మీరు మాట్లాడరాదు, ఆయన సెట్ అయితే ఆయన తర్వాత ఆయన మాట్లాడచ్చు. శ్రీనివాస్ గారు ఏమైనా ప్రాబ్లం ఉందా? నో సార్, నాకైతే చూపిస్తుంది presentation. You can exit and re-enter, or you can stop sharing and start sharing again. Okay, sir. బాబురావు గారు నేను అసలు మాట్లాడితే మళ్ళీ మధ్యలో ఆపలేను కదా, నాది లెంతీ ప్రెజెంటేషన్ ఉంటుంది. అంటే ఆయన ప్లాన్ చేసుకునేటప్పుడు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కదా. చూద్దాం, ఒక 2 నిమిషాలు చూద్దాము. చూస్తే ఒకవేళ వీలు కాకుంటే మనం సునీల్ గారు వస్తున్నారా? చైర్పర్సన్ గారు తెలియదు సార్. తెలియదా? ఓకే. రెస్పాన్స్ 157 పీపుల్ వచ్చారు బాబురావు గారు, కానీ ఇంకా చాలా మందిని ఎక్స్పెక్ట్ చేసాం మనం. ఇంకా చాలా డిస్ట్రిక్ట్స్ లో మేబీ మెసేజ్ హెస్ నాట్ రీచ్డ్ ఎవ్రీబడి. మెసేజ్ అయితే రీచ్ అయింది సార్ అందరికి. వెరీ గుడ్. అంటే మీరు ఎవరికి పెట్టారా? మల్టిపుల్ లో అందరికి పెట్టారా? ఓన్లీ గవర్నర్స్ కు పెట్టారా? లేదు, గవర్నర్స్ కు, పీడీజీలకు, మల్టిపుల్ ఫ్యామిలీకి, తర్వాత గవర్నర్స్ అందరికి ఫోన్ చేశాను. జిఎస్టీలు అందరికీ మన తీగల మోహన్ రావు గారి చేత పెట్టించాను సార్. Srinivas, we can see your screen now. Yeah, sir. This year, dear Lions, this year we are celebrating Mental Health Week with the name Mental Health and Well-being from October 4th to 12th, 2025. We all knew it. But World Health Organization every year conducts World Mental Health Day on October 10th, 2020, October 10th. And every year the WHO will come up with a theme. This year theme is Healthy Beginnings and Hopeful Futures. So our club story has come in Lions magazine. Every club need not have a permanent project. Our club has no permanent project, but we have taken up mental health as our permanent project. We have been doing throughout the year mental health promotion activities. So what we can, as Lions, what we can do, what we did, I'm giving my presentation. We can go to schools and colleges and talk on mental health issues. Usually for adolescent children in the junior colleges, and for young adults in degree colleges, engineering colleges, medical colleges, even nursing colleges also. For school going children also, there are several issues in learning disabilities and all that we can address. And we have already released a book on mental health, talking about what are mental health disorders, how we can correct them, and what precautions can be taken up. And we have been addressing the young children, especially of SSC students,
and government hostel students also, because hostel students normally they're orphans, they don't have parents, and their self-esteem is very very low. We need to give promotion on self-esteem, and see how to develop their own goals, how to behave positively so that they can achieve success in their lives. That we did. And we can also take up stress management classes. We did it for the collectorate people, employees of the collectorate at Siddipet. We can also take up stress management classes for the what you call police professionals also. We did it in Commissionerate Siddipet. We can also do mental health counseling for the under trials in the jail. They are not really jailers, but they are not into the jail, but they are the under trials. So in a hasty moment, they commit some mistakes. So to elevate their self-esteem and to make them correct, we can also take up see such kind of activities in the what you call jails also. And for factory workers or employees of the factories also we can take up, because they find it difficult to manage their business, their work as well as the work. So work life balance we can talk to them. And we can also conduct sessions for the BD workers, because these people they don't know what is happening to their physical health and as well mental health. So for them also we can conduct the sessions for BD workers and all the laborers also. And old age is a very big problem, because Alzheimer's and all other diseases may come. They may experience the problems with memory, because if they have already suffering from ailments, they find it difficult to cope up. And if they have some issues with their own children or their own children, that is again an issue. So we call it as a geriatric counseling. We can also talk to them and how to handle the stress and all that. That way also we can help the old people. And we can do it for the walkers. When you go in the morning, wherever you find the people, you can talk on how to manage their stress and all that. So this way also we can help the people. And we can conduct the seminars, workshop for the teachers and college lecturers, equipping them with the counseling skills, because as counselors are not available in the society, we can train the teachers as counselor, because they will be with the students for a very long time. So that way, if each teacher works like a counselor, then the mental health issues of the children or the students can be addressed. That we did it. And we have already taken up some counseling sessions for the government teachers under capacity building program. And see, we can also tie up with, we can also take up services. We can give our services with the NGOs, TSRTC employees. We can also give our lectures at local MHRD sessions also we can be taken up. So this way, and during pandemic also, we did mental health promotion week in our multiple. So pandemic is not an issue. We can also honor the psychiatrists, counselors, or mental health professionals who are helping the people in their need. So we have brought up a book on mental health. We gave presentations in the local news channels. We have been contributing in our daily newspapers. We are releasing pamphlets and brochures for how to face examinations without fear. All that we can be done, it can be done. So in regular newspaper contributions, giving our opinion, and it will also be extremely useful for the people. And in association with various organizations like Vasavi clubs and other NGOs also, we can take up the service activities. We did it. And see, all these mental health activities can be done not only during the mental health week, but throughout the year. Because throughout the year, many days have come: Alzheimer's Day, Suicide Prevention Day, Autism Day. So throughout the year, we can take up this work as a regular activity. Then we can give a lot of impact on the people, so that we can save the children and people from the mental health issues. Our sole job is to make them aware of the psychological disorders, how to cope up the stress and all, and to see that how mental health promotion can be happen. If you take yoga
meditation, all these are also contributing a lot for the mental health of the individuals. So my presentation is not to boost up our own activity, but as a club, we can do so many activities. So the presentation will definitely give you a kind of, will instill a confidence in you that you too can take up this kind of work at your club level. So that is the reason why I have shared this my presentation. And see, all these may be covered in Nagaraj sir's presentation. At any time, if anybody is really in need of having a professional to speak on various platforms, I am there to help you. So thank you very much for giving me this opportunity. Thank you, and Dr. G. Babro sir, PAD sir, and all the guests present in the meeting. Thank you, sir. Thank you very much. Thank you, Thank you. Srinivas. Thank you very much for that wonderful presentation. As Lion past district governor Srinivas was speaking to us, I realized that because he has already made very, very interesting and personal experiences were narrated, that's why I was deleting some of the slides. That would be some kind of a repetition. So I'll not talk about what has already been said. So now I'll confine to వాట్ ఎల్సిఓఐ అండ్ ఇండియా అడవి తెలుగులో మాట్లాడతాను. ముందు మీకు చెప్పాను ఈరోజు తెలుగులో ప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి మొత్తం వీలైనంత వరకు తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ఎవరైనా తెలుగు రాని వాళ్ళు ఉంటే క్షమించాలి. రైట్, సో లెట్ మీ బిగిన్ బై ఈ ప్రెజెంటేషన్తో మొదలు పెడతాను. రైట్, సో ఇంతకుముందు మొదట్లో చెప్పాను, మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు 3 సర్వీస్ వీక్స్ అనౌన్స్ చేశారు ఈ సంవత్సరం. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మీకు అందరికి తెలుసు కదండి, ఏపీ సింగ్ గారు, ఇండియన్. సో వన్ ఆఫ్ ద వెరీ రేర్ ఇండియన్స్ టు బికమ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ద 4th ఇండియన్ టు బికమ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. అయితే ఆయన ప్రెసిడెంట్ కాగానే ఒక 3 సర్వీస్ వీక్స్ ఉంటే బాగుంటుంది. ప్రయారిటీ ఏరియాస్, గ్లోబల్ ఫోకస్ ఏరియాస్లో కొన్ని ఉన్నాయి, మిగతాయి కూడా మెంటల్ వెల్నెస్ కూడా ఒక ఆల్మోస్ట్ ఒక గ్లోబల్ ఫోకస్ ఏరియా లాగా ఈరోజు ట్రీట్ అవుతుంది కాబట్టి ఆయన అనౌన్స్ చేశారు. అయితే ఫస్ట్ సర్వీస్ వీక్ అక్టోబర్ 4th నుంచి 12 దాకా జరుగుతుంది. అంటే ఎప్పుడు జస్ట్ ఒక 10 రోజులు ఉందంతే. మనం చాలా త్వరపడి దీనికి ప్రయత్నాలు, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవటం మొదలు పెట్టాలి. దీని పేరు ఇంటర్నేషనల్ వాళ్ళు మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని పెట్టారు. MHW అని గుర్తుపెట్టుకోండి. మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ అన్నట్లు. మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఫస్ట్ సర్వీస్ వీక్ ఇది. దీని థీమ్ అంటే శ్రీనివాస్ గారు చెప్పిందేమో UN థీమ్, వాళ్ళు వేరే థీమ్ ఇచ్చారు, కానీ మనం కూడా ఒక థీమ్ ఇచ్చుకున్నాం లయన్స్ క్లబ్స్లో. ఈ ఒక్క రోజు కొరకు అక్టోబర్ 10th కొరకు కాకుండా మొత్తం ఈ వారం మొత్తానికి ఒక థీమ్ ఇచ్చాం. ఆ థీమ్ ఏంటంటే బ్రేకింగ్ ద సైలెన్స్, బిల్డింగ్ సపోర్ట్. శ్రీనివాస్ గారు ఒక మాట ఏం చెప్పారంటే, దీంతో పాటు చాలా స్టిగ్మా ఉంది. ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే అసలు వాళ్ళు చెప్పుకోరు వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న బాధలు. విదేశాల్లో లాగా మన దేశంలో ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటే వేరే వాళ్ళకి చెప్పుకోవటం చాలా సిగ్గుపడతారు, మొహమాట పడతారు. కాబట్టి మనం ఆ స్టిగ్మా పోగొట్టడానికి, సో నో స్టిగ్మా, నో లాంగర్ ఎనీ సైలెన్స్, విల్ బిల్డ్ సపోర్ట్ ఫర్ దెమ్, విల్ బ్రేక్ ద సైలెన్స్ అనేది మన థీమ్. దీనికి బ్యాక్గ్రౌండ్ బాబురావు గారు చెప్పారు. బాబురావు గారు మీకు కొంచెం బ్రీఫ్గా చెప్పారు, నేను కొన్ని ఎక్కువ వివరాలు చెప్తాను. ఈ సంవత్సరం మీకు అందరికి తెలుసు అనుకుంటా, జూలై 20th రోజు బాబురావు గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్గా తన టర్మ్ ముగించుకోగానే బాబురావు గారిని LCOIకి చైర్పర్సన్గా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మన LCOI వాళ్ళు అపాయింట్ చేశారు. అంటే ఇదేంటి చైర్మన్? LCOI అంటే లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, LCOI. ఈ LCOIలో భారతదేశం వరకు, అంటే మనం 200 దేశాల్లో ఉన్న మన దేశానికి సంబంధించిన లయన్స్కి సంబంధించిన విషయాలను మాట్లాడుకోవడానికి ఒక వేదిక ఏర్పరచుకున్నాం. ఆ వేదిక పేరు లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దీనికి బాబురావు గారు చైర్మన్ అయ్యారు. చైర్మన్ అవగానే బాబురావు గారు, ఏపీ సింగ్ గారు మాట్లాడుకొని మరి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం 3 సర్వీస్ వీక్స్కు కాల్ ఇచ్చాం కదా, అవి మన దేశంలో కూడా మంచి లెవెల్లో జరగాలి కదా, మీరు LCOI చైర్పర్సన్గా ఇనిషియేటివ్ తీసుకోండి అని ఆయన చెప్పారు. చెప్పగానే బాబురావు గారు, మనకు తెలుసు కదా, ఆయన ఏ పనైనా వెంటనే దాన్ని అమల్లో పెట్టేస్తారు. వెంటనే ఆయన ఏం చేశారు, ఇండియాలో ఉన్న డైరెక్టర్స్, కొంతమంది పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్, LCOI ఆఫీసర్స్ను అందరినీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి హైదరాబాద్కు పిలిపించారు.
ఎంత ఎఫర్ట్ చూడండి, ఇంతమంది ఒకే రోజు హైదరాబాద్కి రావడం నిజానికి ఈజీ పని కాదు. కానీ అందరిని ఒప్పించి ఒకరోజు హైదరాబాద్ పిలిచారు. పిలిచి అక్కడ నోవోటెల్ హోటల్లో ఒక బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఒక రోజంతా జరిగితే దాంట్లో ఒకటే ఒక టాపిక్ అన్నట్లు, టు బ్రెయిన్ స్టార్మ్ ఐడియాస్ ఆన్ హౌ టు బిల్డ్ సపోర్ట్ ఫర్ దీస్ 3 సర్వీస్ వీక్స్. ఈ 3 సర్వీస్ వీక్స్ ఎలా చేయాలి అనేది దాని గురించి బ్రెయిన్ స్టార్మ్ చేశారు. చాలా చాలా రకరకాల ఐడియాస్ ఆ రోజు క్రియేట్ చేశారు. ఈ ఎల్సిఓఐలో ఉన్న వాళ్ళు, డైరెక్టర్స్, ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా ఐడియాస్ ఇచ్చారు. ఆ ఐడియాని కంపైల్ చేసి మినిట్స్ తయారు చేసి అందరూ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారు నరేంద్ర భండారీ గారిని నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ సర్వీస్ వీక్స్గా అపాయింట్ చేశారు. అంటే ఇది ఒక ఇండైరెక్ట్గా ఎల్సిఓఐ అపాయింట్మెంట్, బాబురావు గారి తరఫున ఏపీ సింగ్ గారు అపాయింట్ చేశారు. ఏంటి చూడండి, నరేంద్ర భండారీ గారు ఒక పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పూణే నుంచి. అయితే ఆయనను నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ ద 3 సర్వీస్ వీక్స్, 3 సర్వీస్ కూడా ఆయన కోఆర్డినేటర్ ఉంటారు. సో ఆయన ఆల్రెడీ ఆయన కూడా చాలా మన బాబురావు గారు లాగా చాలా యాక్టివ్ ఆయనకు ఆ బాధ్యత అప్పచెప్పగానే చాలా లార్జ్ స్కేల్లో ఆయన అందరిని ఇన్వాల్వ్ చేసి డిస్ట్రిక్ట్ గవర్నర్ను, వైస్ గవర్నర్, జిఎస్టీ కోఆర్డినేటర్స్ను, ఇంకా చాలా మందిని ఇన్వాల్వ్ చేసి ఎఫర్ట్ చేయటం మొదలుపెట్టిండు. సో నేషనల్ లెవెల్ యాక్టివిటీస్ దానిలో ప్లాన్ చేశారు. ఇక శ్రీనివాస్ గారి విషయం చెప్పారు కాబట్టి జస్ట్ మీరు అది చదువుకున్నా మీకు అర్థమైపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ కెనాట్ బి ఇగ్నోర్డ్ ఎనీ లాంగర్. ఇక మనం ఆల్రెడీ చాలా జాప్యం చేసాం మెంటల్ వెల్నెస్. ఎన్నో సంవత్సరాల క్రితమే మనం చాలా టాప్ ప్రయారిటీగా దీన్ని తీసుకోవాల్సింది. మనం విజన్లో ఎంత పని చేసామో, హంగర్లో ఎంత పని చేసామో, క్యాన్సర్లో ఎలా పనిచేస్తున్నామో, ఇప్పుడు అంతకంటే ఎక్కువ సీరియస్ ప్రాబ్లం ఇది. ఎందుకంటే ప్రతి 7 మినిట్స్లో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇండియాలో ఇవన్నీ నేను రాసినవన్నీ ఇండియాకి సంబంధించి, ఫస్ట్ లైన్ చూడండి ఇక్కడ, ఇన్ ఇండియా, ప్రపంచం కాదు, ఇండియాలో 7 మినిట్స్కి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారంటే ఒక గంటలో 10 మంది అనుకుంటే రోజుకు 250 మంది. అంటే ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ ఆలోచించండి. 30% ఆఫ్ ద ఎల్డర్లీ ఇండియన్స్ డిప్రెసివ్ సిమ్టమ్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళలో, ముసలాళ్లలో 30% అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి, 3వ వంతు వాళ్లకు చాలా సీరియస్ డిప్రెషన్ ఉంది. అట్లాగే ఒక 18% సీనియర్ సిటిజన్ విమెన్, 5% ఎల్డర్లీ మెన్ లివ్ అలోన్. ఇంత భయంకరమైన విషయం. ప్రపంచంలో అతి భయంకరమైన పనిష్మెంట్ ఏంటంటే ఒంటరిగా జీవించటం. మనం లయన్స్ క్లబ్లో ఎప్పుడు చెప్తూ ఉంటాం, లయన్స్ క్లబ్లో మనం చేసే ఫ్రెండ్షిప్స్ ద్వారా ఈ ఒంటరితనాన్ని కొంత వదిలించుకోవచ్చు అని. కానీ 18% విమెన్, భర్తలు లేని వాళ్ళు, పిల్లలు ఇక్కడ లేని వాళ్ళు, లేక పిల్లలు లేని వాళ్ళు, వాళ్ళ కుటుంబంలో ఎవరు లేని వాళ్ళు ఒక్కరే ఇంట్లో జీవిస్తున్నారు. ఎంత ఘోరం అది. అట్లాగే మగవాళ్ళు కూడా సుమారుగా ఒక 5% ఒంటరిగా జీవిస్తున్నారు భారతదేశంలో. అట్లాగే సూయిసైడ్స్ సీనియర్ సిటిజన్స్లో చాలా పెరిగిపోతున్నాయి. గత 4 ఏళ్లలో అంతకంటే ఎంత అట్లాంటి సీనియర్ సిటిజన్స్లో సూయిసైడ్స్ ఉన్నాయో 40% ఇంక్రీజ్ అయింది. అంటే 4 ఏళ్ల క్రితం ఎంతైతే శాతం ఉందో దానికంటే 40% ఎక్కువ. చాలా ఎక్కువ కదండి. ఇట్లాంటి ఇంకా నేను ఇక్కడ ఒక 4 రాశాను. ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టూడెంట్స్లో ఏం జరుగుతుంది, ఉద్యోగస్తుల్లో ఏం జరుగుతుంది, పనిచేసే ఆడవాళ్లలో ఏం జరుగుతుంది, ఇట్లాంటివన్నీ మనకు తెలుసు. శ్రీనివాస్ గారు ఒక చక్కటి మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఎవరో రోడ్డు మీద బట్టలు దించుకున్న వాళ్ళు మనం పిచ్చోళ్ళు అనుకుంటాం, వాళ్ళకి ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంది అనుకుంటాం. కాదండి, మనలో దాదాపు ప్రతి ఒక్కరికి ఏదో ఒక మెంటల్ ఇష్యూ ఉంది. మనకి అది ఒక మెంటల్ ఇల్నెస్ కాకపోయినా మనం మెంటలీ వెల్ బీయింగ్, మనం వీఆర్ మెంటలీ వెల్ అని చెప్పలేము అన్నట్లు. మనకేదో ఎప్పుడో ఒక బాధ, ఎప్పుడో ఒక కృంగదీసే ఆలోచన, ఎప్పుడో ఒక నెగటివ్ థాట్, ఎప్పుడో ఒక డిప్రెషన్, ఎప్పుడో యాంగ్జైటీ, ఎప్పుడో స్ట్రెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. మరి స్ట్రెస్ కూడా మెంటల్ ఎయిల్మెంటే కదా. సో మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము ఏదో ఒక రోజు అంటే మనకు కూడా ఉన్నట్లే కదా మెంటల్ ప్రాబ్లం, మెంటల్ ఇష్యూ. సో మనందరం దీని గురించి సీరియస్ తీసుకోవాలి. ఇదేదో పిల్లలకు సంబంధించింది, ముసలాళ్ళకు సంబంధించింది అనుకోకూడదు. మనలో లయన్స్లో ఉన్న మన గురించి మనం కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇది నేను నాకు వచ్చినంత నాలెడ్జ్తో క్యాన్వాలో తయారు చేసిన ఒక స్లైడ్, ఒక పోస్టర్ ఇది. సో ఈ మధ్యనే క్యాన్వా నేర్చుకున్నాను నేను. సో కొన్ని ఇట్లాంటి పోస్టర్స్ తయారు చేస్తే అందరికి ఉపయోగపడతాయని ఇది తయారు చేశాను. సో వై మెంటల్ హెల్త్ అంటే ఇక్కడ 4 రీజన్స్ ఇచ్చాను నేను. ఒకటేమో స్టిగ్మాను తగ్గించడం. ఇది చాలా ఇంపార్టెంట్. మనం మెంటల్ వెల్నెస్, మెంటల్ ఇల్నెస్ అనగానే ఏదో అక్కడ మనం డాక్టర్లమా, మనం ఏం చేయగలం అనుకుంటాం కదా. స్టిగ్మా అంటే దానికి ఉన్న ఒక బ్లాక్ మార్క్ అన్నట్లు. ఎవడైనా పిల్లవాడు కనిపించగానే వాడు ఒక డిప్రెస్డ్ ఉన్నాడు, వాడు ఏదో చదువులో ఫెయిల్ అయ్యాడు, లేక ఇంకేదో డిప్రెస్డ్ ఉన్నాడు అంటే మనం ఏదో అది ఒక సంథింగ్ వెరీ నెగటివ్గా మనం ఆలోచిస్తాం అన్నట్లు. సో టు ఇంప్రూవ్ వెల్ బీయింగ్ ఆఫ్ పీపుల్, టు ఎన్హాన్స్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో వెల్ బీయింగ్ ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్గా పిల్లల యొక్క
పరీక్షల ఉత్తీర్ణత కూడా పెరుగుతుంది. ఫైనల్గా ఇమోషనల్ రెసిలియన్స్ కూడా మనం దీంట్లో ప్రయత్నం చేస్తున్నాం. ఈ 4th నుంచి 12thలో నరేంద్ర భండారి గారు దీనికి చైర్పర్సన్గా ఉన్నారు, ఆల్రెడీ చెప్పాను. మరి దీనికి అందరికీ మనకు సహాయం చేయడానికి ఎల్సిఓఐ వాళ్ళు, బాబురావు గారు, మిగతా వాళ్ళందరూ, నరేంద్ర భండారి గారు అందరూ కలిసి ఏం చేస్తున్నారో కొన్ని విషయాలు మీకు చెప్తాను. మీకు ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా చాలా వర్క్ జరుగుతుంది. అది మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు. డిస్ట్రిక్ట్ గవర్నర్స్కు, తర్వాత డిస్ట్రిక్ట్ జిఎస్టి కోఆర్డినేటర్స్కి మాత్రం చాలా మీటింగ్స్ జరిగాయి. అక్కడ నరేంద్ర భండారి గారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి కొంతమంది వచ్చారో లేదో తెలియదు, అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు, కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నాను. ఎల్సిఓఐ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఎల్సిఐపీస్ తెలుసు కదా మీకు, సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్, లయన్స్లో హైయెస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పొందిన వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళని అందరినీ పిలిచి మీరు ఒక ప్రెజెంటేషన్ ఇస్తే బాగుంటుంది ఒక 20 minutes పాటు అని అందరికి చెప్పారు. దాంట్లో 11 మంది మాత్రమే ముందుకు వచ్చారు. మనకి ఇండియాలో సుమారుగా, ఇసామీలో సుమారుగా 90 మంది ఉన్నారు, ఇండియాలో ఒక 60 people ఉన్నారు. వీళ్ళల్లో ఒక 11 మంది ముందుకు వచ్చారు. ఈ 11 మంది ప్రతిరోజు ఒక్కొక్క 20 నిమిషాల పాటు అక్టోబర్ 6 నుండి అక్టోబర్ 11 దాకా ప్రెజెంటేషన్స్ ఇస్తారు. ప్రతి ఒక్కరికి వేరే టాపిక్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి 20 minutes టైం స్లాట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి ప్రెజెంటేషన్ అయిపోయినాక ఒక 10 minutes క్వశ్చన్స్ అడగడానికి మనలాంటి వాళ్ళకందరికీ అవకాశం ఉంటుంది. దాంట్లో వీలైనంత ఇంటరాక్టివ్గా ప్రజెంట్ చేస్తారు. సో అక్టోబర్ 6th రోజు శ్రీనివాస్ గోవిందరాజు, లక్ష్మీమూర్తి గారు, 7th రోజు భగవద్గీత గారు, జీవంత పెరేర గారు, 8th రోజు క్షమా గాంధీ అండ్ రేణుక, 9th రోజు సుచిత్ర సుధీర్ అండ్ అశోక్ మిస్త్రి, 10th రోజు దీపక్ చౌదరి అండ్ ఖ్వాజా ముదస్సిర్, 11th రోజు క్షితిజ్ శర్మ క్లోజింగ్ సెలబ్రేషన్ చివరిలో. సో ఈ ప్రోగ్రామ్స్లో ఏదైనా ఒక రోజు కానీ లేక అనేక రోజులు కానీ ఏపీ సింగ్ గారు పార్టిసిపేట్ చేస్తా అని చెప్పారు, సంగీత జాతీయ గారు వస్తా అన్నారు, ఎంతోమంది ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ వస్తా అన్నారు, మన వాళ్ళందరూ ఉంటారు. ప్రతిరోజు 8 o'clock to 9 o'clock, గుర్తుంచుకోండి. 6వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఫ్రీగా ఉంచుకోండి. ప్రతిరోజు 8 o'clock మొదలవుతుంది, 9 o'clock టైం షార్ప్గా ఉంటుంది, 9 o'clock క్లోజ్ అవుతుంది. 8 to 8:20 ఫస్ట్ ప్రెజెంటేషన్, 10 minutes క్వశ్చన్ ఆన్సర్స్. 8:30 to 8:50 సెకండ్ ప్రెజెంటేషన్, క్వశ్చన్స్ ఆన్సర్స్. 9 o'clock will close. All 11 of them have 11 different topics relating to mental wellness. So mental well-being, whatever. సో అవన్నీ మనకు చాలా ఉపయోగపడతాయి. లయన్స్ క్లబ్స్గా కూడా ఉపయోగపడతాయి. కొన్ని సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి మనకు మెంటల్ వెల్నెస్ కూడా, మనకు అవేర్నెస్ వస్తుంది, మనం లయన్స్గా ఏం చేయాలో కూడా తెలుస్తుంది. ఇది మొదటి ఎఫర్ట్ అండి, ఎల్సిఓఐ వాళ్ళు చేస్తున్న, బాబురావు గారు, నరేంద్ర భండారి గారు మనకిస్తున్న ఫస్ట్ గిఫ్ట్ ఇది, రైట్. సెకండ్ గిఫ్ట్, ఒక వీడియో ఎడిటింగ్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక వీడియో కాంపిటీషన్ పెడుతున్నారు. ఎవరైతే మెంటల్ వెల్నెస్ గురించి, మెంటల్ వెల్బీయింగ్ అండ్ హెల్త్ గురించి ఎవరైతే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారో అదంతా ఒక వీడియోగా కన్వర్ట్ చేసి 90 secondsలో, 90 secondsకు మించకుండా ఒక వీడియో తయారు చేసి పంపిస్తే ప్రతి డిస్ట్రిక్ట్ పార్టిసిపేట్ చేయొచ్చు. డిస్ట్రిక్ట్స్కి ఇంటర్నేషనల్లో ఒక రికగ్నిషన్ దొరుకుతుంది. సో అట్లాంటి కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. సో దాని కొరకు మేమేం చేసాము, September 27th రోజు, అంటే ఎల్లుండి 27th రోజు సాటర్డే సాయంత్రం 8 గంటల నుంచి 9:15 వరకు లేక 9:30 వరకు వీడియో ఎలా తయారు చేయాలి, క్యాన్వా ఎలా వినియోగించుకోవాలి, తీసిన వీడియోను ఎలా ఎడిట్ చేయాలి, దానిలో వాయిస్ ఎలా డబ్ చేయాలి, ఏదైనా మనం వీడియోలో తప్పుపోతే దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, వీడియోను ఫైనల్గా ఎలా పబ్లిష్ చేయాలి, దాంట్లో మ్యూజిక్ ఏమైనా యాడ్ చేయాలంటే ఎలా చేయాలి, ఇవన్నీ మనకు మన ఓన్ లయన్, మన డిస్ట్రిక్ట్లో ఒక మంచి యాక్టివ్ మెంబర్ ప్రవీణ్ మర్రి, మీకు అందరికీ తెలుసు ప్రవీణ్ మర్రి, తర్వాత ఇంకొక ఆయన పింకేష్, ఆయన, వీళ్ళిద్దరూ కలిసి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకి ఇస్తారు 27th రోజు. ఎవరెవరైతే వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో, మెంటల్ వెల్బీయింగే కాకుండా ఈవెన్ ఫ్యూచర్లో కూడా అది ఉపయోగపడుతుంది. మీకు అందరికీ లింక్ ఆల్రెడీ పంపించాము, మళ్ళీ కూడా పంపిస్తాము. మీరు ఆ రోజు జాయిన్ అయ్యి సాయంత్రం మీరు అది నేర్చుకోవచ్చు. 8 o'clock 27th రోజు జాయిన్ కావాలి. ఇది మనకు వస్తున్న సెకండ్ గిఫ్ట్. థర్డ్ గిఫ్ట్ ఏంటి, ఎక్స్పర్ట్స్తో టాక్స్ ఆర్గనైజ్ చేశారు. ఎక్స్పర్ట్స్ అంటే ఎవరు, మామూలుగా నేషనల్ లెవెల్లో బెంగళూరు నుంచి ఒకరు, ఢిల్లీ నుంచి ఎవరో 4th రోజు వాళ్ళతో టాక్స్ ఆర్గనైజ్ చేశారు. సో మనం అది కూడా విని చాలా నేర్చుకోవచ్చు. అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి అనుకోండి, కానీ వీలున్న వాళ్ళందరూ జాయిన్ కండి. తర్వాత అది థర్డ్ది. ఫోర్త్ది చాలా ఇంపార్టెంట్ మీకు అందరికీ. సారీ టు బ్రేక్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అందరూ చాట్ లో సౌండ్ తక్కువగా వస్తుందంటున్నారు, ఒక్కసారి దానికి ఏమైనా మనం చేయొచ్చా చూడండి సార్. ఇంకా గట్టిగా మాట్లాడాలి, అంతకు మించి ఏం లేదు. ఓకే సార్, గట్టిగా మాట్లాడతాను. ప్లీజ్. ఓకే, రైట్.
సో నెక్స్ట్ ఏంటి, అవార్డ్స్. మనకు ఇంటర్నేషనల్ వాళ్ళు చాలా ఇంటర్నేషనల్ వాళ్ళు చాలా అవార్డ్స్ డిక్లేర్ చేయబోతున్నారు, ఇంకా ఫైనలైజ్ కాలేదు. సో మోస్ట్ లైక్లీ దిల్ బి 14 డిఫరెంట్ అవార్డ్స్. కొన్ని అవార్డ్స్ ఏమో క్లబ్స్కి ఉంటాయి, కొన్ని అవార్డ్స్ ఏమో డిస్ట్రిక్ట్స్కి ఉంటాయి. సో క్లబ్స్ ఎలిజిబులే, డిస్ట్రిక్ట్స్ కూడా eligible. దీంట్లో నేను విన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు, ప్రతి కేటగిరీలో ఐదుగురికి, అంటే ఉదాహరణకు డిస్ట్రిక్ట్స్ ఉన్నారనుకోండి, మన 80 డిస్ట్రిక్ట్లు ఉంటే ఒక 5 డిస్ట్రిక్ట్లకు స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో డిస్ట్రిక్ట్ గవర్నర్స్ బీ రెడీ టు విన్ ద అవార్డ్స్. మన మల్టిపుల్ అందరూ ప్రయత్నం చేయాలి. అట్లాగే క్లబ్స్ కూడా అవార్డ్స్ ఉన్నాయి, క్లబ్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ అవార్డ్స్ లిస్ట్ ఒకసారి ఇక్కడ బ్రీఫ్గా చూపిస్తాను. ఇది ఎందుకంటే ఇంకా ఫైనలైజ్ కాలేదు కాబట్టి మీ దాకా రాలేదు అనుకుంటాను. మేబీ ఇది ఫైనలైజ్ అయిన తర్వాత మీకు అందరికీ మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఇది కండిషన్స్ ఏంటి, ఈ అవార్డు వస్తుంది, అవన్నీ మేము పంపిస్తాం. తర్వాత మీరు ఎవరైనా కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇవి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, త్వరలో మేబీ 2-3 రోజుల్లో ఫైనలైజ్ అవుతాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ డిస్ట్రిక్ట్స్ అవార్డ్స్, 1, 2, 3, 4 ఉన్నాయి. ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ క్లబ్స్ అవార్డ్స్. క్లబ్స్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మంచి ఇన్నోవేషన్, ఏదైనా కొత్త రకంగా ప్రాజెక్ట్ చేస్తే మెంటల్ వెల్నెస్ గురించి క్లబ్స్కి అవార్డ్స్ ఉన్నాయి. మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటో, ఇన్నోవేటివ్గా ఏం చేశారో అది వివరాలు పంపించాలి ఒక ఫామ్లో. ఆ వివరాలు పంపించిన తర్వాత ఒక పెద్ద పెద్ద వాళ్ళని జడ్జెస్గా అపాయింట్ చేస్తారు. దానిలో డైరెక్టర్ లెవెల్ వాళ్ళు, పాస్ట్ డైరెక్టర్ వాళ్ళు జడ్జెస్గా ఉంటారు. వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి ఒక 5గురికి, ప్రతి కేటగిరీలో 5 అవార్డ్స్ ఉంటాయి, రైట్. మిగతా వాళ్ళకు కూడా సర్టిఫికేట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అనదర్ గిఫ్ట్ గివెన్ టు అస్ బై ఎల్సిఓఐ. ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ లేవు, మనకు ఎల్సిఓఐ బాబురావు గారు లాంటి వాళ్ళు మనకి అవార్డ్స్ ఇస్తున్నారు. ఇంకా ఇవే కాకుండా అనేక రకాల మెటీరియల్స్ క్రియేట్ చేసి నరేంద్ర భండారి గారు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇక్కడ చాలా చాలా ఎక్స్పర్ట్ వర్క్ చేశారు, ఎంతో మందిని ఇన్వాల్వ్ చేశారు, నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. మా అందరితో కలిసి చాలా రకాల మెటీరియల్స్ క్రియేట్, ఒక్కొక్కటి ఒక హాఫ్ మినిట్ ఇస్తారు, ఎందుకంటే ఇవన్నీ చాలా లెందీ ప్రొసెస్ అనుకోండి. ఎల్సిఓకి ఒక స్లైడ్ షో తయారు చేశారు, ఒక ఎగ్జాంపుల్. ఈ ఎల్సిఓ స్లైడ్ చాలా కాంప్రిహెన్సివ్గా ఉంది. ఈ కాంప్రిహెన్సివ్ అంటే దాదాపు చాలా స్లైడ్స్ ఉన్నాయి. ఇట్లా ఇట్లా నేను జస్ట్ క్విక్గా నేను చూపిస్తాను. ఆల్రెడీ ప్రెసిడెంట్స్, గవర్నర్స్ వీళ్ళు అటెండ్ చేసినప్పుడు నరేంద్ర భండారి గారు ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నారు కాబట్టి నేను మళ్ళీ చూపించక్కర్లేదు. సో నేను డైరెక్ట్గా మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. ఓకే, ఐ క్లోజ్ దాట్. అండ్ నౌ ఇంతే కాకుండా అనేక రకాల స్లైడ్ షోస్ ఏవైతున్నాయో చెప్పాను కదా, అవి ప్రెజెంట్ చేస్తున్నారు. స్లైడ్ షోసే కాకుండా ఇంకా చాలా రకాల మెటీరియల్స్ కూడా సర్వ్ చేసి మనకి ఇస్తున్నారు. ఒకటి, ఇంతకుముందు నేను 8:15 నుంచి 8:30 దాకా ఒక ప్రమోషనల్ వీడియో ప్లే చేశాను. అర్లీగా వచ్చిన వాళ్ళు చూసుంటారు. అది హిందీలో తయారు చేశారు, ఇంగ్లీష్లో కూడా తయారు చేశారు. ఎవరికైనా కావాలంటే నన్ను కానీ, నరేంద్ర భండారి గారిని కానీ, బాబురావు గారిని అడిగితే మేము మీకు పంపిస్తాం. మీరు అది ఎక్కడైనా మెంటల్ వెల్నెస్, మెంటల్ వెల్బీయింగ్, మెంటల్ హెల్త్ ఈ టాపిక్స్ పైన మీరు ఎక్కడైనా ఒక లైన్స్ ఏం చేస్తున్నారు అని చెప్పడానికి చాలా యూస్ఫుల్గా ఉంది. 12 నిమిషాల పాటు ఉంది ఆ వీడియో. చాలా బాగా, అంటే మొత్తం ఏఐ తోటి క్రియేట్ చేసాం, అది ఏఐ యూజ్ చేసి. సో చాలా చక్కగా వచ్చింది అది. మీరు కావాలి అంటే షేర్ చేసుకోవచ్చు. అట్లాగే మీ మెంటల్ హెల్త్ అండ్ వెల్నెస్ గురించి ఏమి చేయవచ్చు అనేది కూడా సజెషన్స్తో కూడా ఒక స్లైడ్ షో తయారు చేసాం మేము. అది కూడా మీకు షేర్ చేసుకుంటాం. ఇవి కాక అనేక రకాల క్రియేటివ్గా పోస్టర్స్, బ్యానర్స్ రకరకాలుగా తయారు చేసి అన్ని అవైలబుల్గా పెడుతున్నాము. మీకు త్వరలో అవన్నీ షేర్ చేసుకుంటాము. ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ బుక్లెట్, మోర్ దాన్ 100 పేజెస్, హిందీలో, ఇంగ్లీష్లో ఒక బుక్లెట్ తయారు చేసాం. మెంటల్ వెల్నెస్ దాదాపు ప్రతి విషయం ఉంది దాంట్లో. సో మెంటల్ హెల్త్ అంటే ఏంటి, మెంటల్ వెల్బీయింగ్ అంటే ఏంటి, ఇండియాలో ఏం జరుగుతుంది, వరల్డ్లో ఏం జరుగుతుంది, దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అన్ని విషయాల గురించి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదే కాకుండా కొన్ని మోడల్ పోస్టర్స్, రిసోర్సెస్, మనం ఎవరైనా కన్సల్ట్ చేయాలి అంటే మనకి ఎక్కడ రిసోర్సెస్ దొరుకుతాయి, ఇట్లాంటివన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉంచుతున్నాం. సో ప్రతి క్లబ్, ప్రతి డిస్ట్రిక్ట్ ఇవన్నీ అడిగి తీసుకోవచ్చు, అడగకపోయినా మీకు పంపిస్తారు. కానీ కొన్నిసార్లు ఏమైందంటే వాళ్ళు అవి ఎక్కువ, మనం వాట్సాప్లో టూ మెనీ మెసేజెస్ రావడం, మెయిల్లో చాలా మెసేజ్ రావడం, కొంతమంది చూడలేకపోతున్నారు టైంలో, సఫిషియెంట్ టైంలో. కాబట్టి మీకు బై ఛాన్స్ అది మిస్ అయినా, రాలేకపోయినా మీరే అడిగి అవి తెప్పించుకోండి, ఉపయోగించుకోండి. రైట్. ఇవి కాక అసలు అసలు ప్రోగ్రామ్ ఏంటి మరి, ఎల్సిఓఐ లెవెల్లో చేస్తున్నారు కానీ మనం ఏం చేయాలి? ఇంతకుముందు క్వశ్చన్లో ఎవరో అడిగారు, సార్ మనం ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇట్లాంటి ప్రశ్నలు చాలా మంది ఉన్నాయి. కాబట్టి ఇది నేను ఒక టేబుల్ తయారు చేశాను. ఈ టేబుల్ ఇంతకుముందు మన చైర్పర్సన్ గారు చెప్పారనుకుంటా, రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది స్ట్రిక్ట్
ఇదే పని చేయాలని కాదు, ఇట్లాంటి పనులు మనం ఇట్లాంటి దగ్గరగా ఉండేటివి మన కన్వీనియన్స్ని బట్టి, మన వీలుని బట్టి అటు ఇటు మార్చుకున్నా పర్వాలేదు, లేక దానికి మనకు తగినట్లుగా మన రిసోర్సెస్కు అందుబాటులో ఉండేట్టుగా కూడా మనం మార్చుకోవచ్చు. అక్టోబర్ 4th రోజు ఒక టాక్ అరేంజ్ చేయొచ్చు. అక్టోబర్ 5th రోజు ఏదైనా ఒక హెల్తీ మైండ్ గురించి ఒక చెకప్ క్యాంప్ ఆర్గనైజ్ చేయొచ్చు. 6th రోజు ఏదైనా సెమినార్ కండక్ట్ చేయొచ్చు. 7th రోజు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఏదైనా ఎంప్లాయీస్ కొరకు వర్క్ చేయొచ్చు. 8th రోజు ఫ్యామిలీ రిలేషన్స్ గురించి, ఆడవాళ్ళ గురించి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయొచ్చు. 9th రోజు ఏజ్డ్ పీపుల్ కొరకు, సీనియర్ సిటిజన్స్ కొరకు ఏదైనా ప్రోగ్రామ్ చేయొచ్చు. 10th రోజు సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకొని మెంటల్ హెల్త్కి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. 11th రోజు స్ట్రెస్ రిలీఫ్ మనం ఏదైనా ఒక కిట్ తయారు చేయగలిగితే ఆ కిట్ అందరికీ పిల్లలకు పంచడం కానీ లేక అట్లాంటివి కానీ తయారు చేయొచ్చు. అట్లాగే 12th రోజు మళ్ళీ అందరం కలిసి మాట్లాడుకొని మనం సెలబ్రేట్ చేసుకొని ఆ రోజు ఇంకా ఫ్యూచర్లో ఏం చేయొచ్చు, ఒక లెజెండ్ ఎలా క్రియేట్ చేయొచ్చు, మనం ఇలాది వేరే సంవత్సరాలు మేబీ ఈ సంవత్సరం బాగా సక్సెస్ఫుల్ అయితే ఇది ఫ్యూచర్లో కూడా ప్రతి సంవత్సరం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఫ్యూచర్లో ఏం చేయాలి అని కూడా ఆ రోజు డిసైడ్ చేసుకుంటాం. సో 4th నుంచి 12th దాకా ఇది నేను మీకు పంపిస్తాను, మీకు ఆల్రెడీ వచ్చిండొచ్చు కూడా. అయితే ఇవి ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నథింగ్ ఈజ్ మ్యాండేటరీ. ఇంటర్నేషనల్ వాళ్ళు ఇవ్వలేదు, ఇవి మనకు ఎల్సివై వాళ్ళే ఇచ్చారు, బాబురావు గారు, నరేంద్ర భండారి గారు ఇచ్చారు. ఇంటర్నేషనల్ వాళ్ళు ఏమన్నారు, 4th నుంచి 12th దాకా ఒక సర్వీస్ వీక్ మీరు ఫాలో కండి అన్నారు, అంతే. వాళ్ళు ఏ రోజు ఏం చేయాలి అట్లా ఏం చెప్పలేదు వాళ్ళు. కానీ మనమేమనుకున్నాం, కొంచెం గైడ్ లైన్స్ ఇస్తే అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. ఏదైనా ఒక క్లబ్ వాళ్ళు, సార్ మాకు ఇవన్నీ తెలియదు, మేము 9 రోజులు 9 స్కూల్స్కి వెళ్ళి టాక్స్ అరేంజ్ చేస్తామంటే ఏం పర్వాలేదు. లేక మాకు దీంట్లో ఈ విషయంలో మాకు బాగా ఎక్స్పర్టీస్ ఉంది, మా చుట్టుప్రక్కల ఓల్డ్ ఏజ్ హోమ్స్, సీనియర్ సిటిజన్స్ హోమ్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి, మేము వాళ్ళకి ఎక్కువ ఫోకస్ చేస్తాం, మా క్లబ్లో సీనియర్ సిటిజన్స్ గురించి ఫోకస్ ఏరియా ఉంది అంటే పర్వాలేదు, అది చేయండి. సో మీకు ఏది నచ్చితే చేయండి, వీలైతే ఇవన్నీ ఫాలో కండి. ఎవరైనా అవసరం ఉంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మళ్ళీ కూడా పంపిస్తాను. ఇది నేను తయారు చేశాను, మా డిస్ట్రిక్ట్లో మా ప్రెసిడెన్షియల్ అకాడమీలో ఇది అందరికి డిస్ట్రిబ్యూట్ చేశాము. మళ్ళీ కూడా ఎవరికైనా కావాలంటే నేను షేర్ చేసుకుంటాను. ఇక మరి అసలు ఏంటంటే మన మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో మన వాళ్ళందరూ అన్నీ ఏమేం చేస్తున్నారు, రహస్యంగా పెట్టుకున్నట్టున్నారు, ఎవరికి చెప్పట్లేదు ఇంకా. అన్ని వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళేమో వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని చోట్ల వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. మరి మన డిస్ట్రిక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. నేను అనుకుంటా డిస్ట్రిక్ట్ గవర్నర్ సర్టన్లీ మస్ట్ బి వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ దిస్, కానీ ఇంతవరకు పబ్లిక్లో షేర్ చేసుకోలేదు. వేరే వాళ్ళు ఏం చేశారు, ఏం షేర్ చేసుకున్నారు ఒకసారి చూపిస్తాను మీకు. కొన్ని అన్ని కాదు, చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఉన్నాయి, కొన్ని చూపిస్తాను. ఒక డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇలా ప్రతి ఒక టాపిక్ గురించి, ప్రతి ఈవెంట్ గురించి ఇట్లా వాళ్ళు ఫ్లయర్స్ తయారు చేసుకున్నారు. అట్లాగే ఫస్ట్ డే ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారు, సో వాళ్ళు సెకండ్ డే ఏం చేస్తారు, ఇది ఫస్ట్ డే, ఇది ఫస్ట్ డే, వాళ్ళు స్టెప్ అప్ మెంటల్ హెల్త్, బ్రేక్ ద స్టిగ్మా అనే హెడ్డింగ్ పెట్టుకొని వాళ్ళు ఆ రోజు గ్లోబల్ కిక్ ఆఫ్ ర్యాలీ కూడా చేయొచ్చు అండి, చాలా ఈజీ అందరికీ. ప్రతి ఒక్కరు కూడా ఒక ర్యాలీ ప్లాన్ చేయొచ్చు. మీ ఊళ్ళో 10 మంది వచ్చినా పర్వాలేదు, 2 ప్లకార్డ్స్ పట్టుకొని మీరు ఊళ్ళో తెలిసిన చోట్ల మీ చుట్టుప్రక్కల తిరిగారు అనుకోండి, ఉదయం సాయంత్రం మీకు వీలున్నప్పుడు అందరికి తెలుస్తుంది. ఇంతకుముందు మీరందరూ చెప్పినట్లుగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మెంటల్ వెల్నెస్ ఆర్ మెంటల్ ఇల్నెస్ ఈజ్ నాట్ స్టిగ్మాటిక్ అనేది ప్రజల లోపలికి వెళ్ళాలి. దీని గురించి మీరు భయపడక్కర్లేదు, దాచుకోక్కర్లేదు. మీకున్న టెన్షన్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, నెగటివ్ థాట్స్ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, సూయిసైడల్ మైండ్ సెట్ ఏవైతే ఇవన్నీ ఉన్నాయి కదా, మీ ఫెయిలియర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు అందరితో షేర్ చేసుకోండి. చేసుకుంటేనే అడ్వాంటేజ్ ఉందని మనం చెప్పగలిగితే కూడా చాలా అద్భుతమైన విషయం. సో డే 2 రోజు ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు రాశారు. అట్లాగే డే 3 రోజు వాళ్ళు ఇక్కడ స్క్రీనింగ్ క్యాంప్ పెడుతున్నారు. అట్లాగే ఎంకరేజింగ్ ఎంప్లాయీ అసిస్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అట్లాగే 5th డే రోజు లాఫ్టర్ థెరపీ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. రైట్, తెలుసు కదా మీకు, ఉదయం పూట పార్క్లో లాఫ్టర్ థెరపీ చూసి ఉంటారు, వాళ్ళ డిస్ట్రిక్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అట్లాగే 6th డే రోజు డిమెన్షియా, లోన్లీనెస్ ఇట్లాంటి వాటిపైన వాళ్ళు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ 7th డే రోజు ఎన్జిఓస్ను, డాక్టర్స్ను ఉపయోగించి మెంటల్ హెల్త్ గురించి వాళ్ళు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. 8th రోజు వెల్నెస్ కార్నర్, లైబ్రరీలో పార్క్లో ఒక వెల్నెస్ కార్నర్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఒక మంచిగా జరిగితే ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ అయిపోతుంది మనకు. ఈ ప్రోగ్రామ్ చేయగలిగితే ఒక వెల్నెస్ కార్నరో, ఒక హెల్ప్ లైనో మనం క్రియేట్ చేయగలిగితే, లేక మెంటల్ వెల్నెస్ సంబంధించిన ఒక లైబ్రరీయో మనం ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, అదొక పర్మనెంట్ ప్రాజెక్ట్ పర్టికులర్గా స్కూల్స్లో మనం చేయొచ్చు. రైట్, అట్లాగే 9th డే రోజు
క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. ఆ రోజు కూడా డాక్టర్స్ ఆనర్ చేయొచ్చు, వాలంటీర్స్ ఆనర్ చేయొచ్చు, ఆ రోజు పనిచేసిన వాళ్ళందరినీ మనం ఆనర్ చేయొచ్చు. ఫ్యూచర్లో మనం ఏం చేయాలో డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఒక డిస్ట్రిక్ట్ వాళ్ళు చేశారు. అట్లాగే ఇంకో డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏం చేశారు, ఇది చాలా నచ్చింది నాకు. నిన్న నేను లియోస్తో కూడా షేర్ చేసుకున్నాను. రామ్ ఫణిధర్ గారు కూడా కొంతమంది లియోస్తో ఈ మధ్య ఒక వీడియో షేర్ చేసుకున్నారు. అది ప్లే చూపిస్తాను మీకు అది. సో ఇదేంటి, స్ట్రీట్ ప్లేస్ అన్నట్లు. నుక్కడ్ అంటారు కదా, స్ట్రీట్ ప్లే అంటే వాళ్ళు లియోస్ కావచ్చు, లయన్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మనం చాలా ఈజీగా మనం ప్రజల లోపలికి వెళ్ళిపోవడానికి అద్భుతంగా ఉంటుంది. ఇది అప్పటికప్పుడు దీనికి పెద్ద సీరియస్ ప్రిపరేషన్, డయలాగ్స్ అట్లాంటివన్నీ స్టాండర్డ్ ఉండక్కర్లే. అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి మనకు మనమే ఒక డ్రామా లాగా, ఒక ప్లే లాగా పబ్లిక్ లో మనం లోపలికి వెళ్ళిపోతాం, వాళ్ళ మధ్యలో ప్లే చేస్తాం. ఒక చిన్న బిట్ చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది అనేది. అంటే ఇట్లా స్ట్రీట్ మధ్య లోపలికి వెళ్ళిపోయి పిల్లలు ఆడుతున్నట్లుగానే, మాట్లాడుకున్నట్లుగానే అక్కడక్కడ వాళ్ళంటే మళ్ళీ ఆ డ్రామా రూపంలో ఉన్నా కూడా వాళ్ళకందరికంటే ఒక మనకు అది ఉన్నది పిచ్చి కాదు, అది మెంటల్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళకు పబ్లిక్ తెలియజేస్తారు అన్నట్టు. మన ఏం చోట్ల చాలా కనపడతలేదా? మంది ఎన్నో లయన్స్ క్లబ్స్ ఉన్నాయి, వీళ్ళందరితో మనం ఇట్లాంటి కార్యక్రమం చేయాలి. కనిపించలేదండి. కనిపించట్లా. వీడియో కనిపించలేదా? మీ కనిపించట్లా. మీ వీడియో కూడా మీరు కొద్దిగా ఆపుకోవాల్సి ఉంటుందేమో. ఆ వీడియో కనిపించలేదా? లేదు వీడియో లేదు. స్క్రీన్ షేర్ కాలేదు. ఆహా. ఎస్, ఓకే. ఓకే కానీ ఇది వేరే ఎస్. వస్తుంది. చూద్దాం. Okay, I'm stopping it. Maybe I'll show it at the end of the program again. Speed into clarity. Once again. And today, we're Asking stepping a into a moment. really big area. Right. ఓకే. సో మళ్ళీ ఇక్కడికి వస్తాను వీడియోకు. రైట్. సో వీళ్ళు స్ట్రీట్ ప్లేస్ కండక్ట్ చేస్తున్నారండి ఒక డిస్ట్రిక్ట్లో. మనం కూడా చేయాలండి, చాలా బాగుంటుంది. పర్టికులర్గా లియోస్ని ఇన్వాల్వ్ చేయించి వాళ్ళతో స్ట్రీట్ పైన మనం ఎక్కడైనా పర్టికులర్గా కాలేజెస్లో, పార్క్స్లో, మార్నింగ్ వాక్ చేసే చోట ఎక్కడైనా పర్వాలేదు. అప్పటికప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి పెద్ద ప్రిపరేషను, స్టేజ్ ప్రిపరేషన్ కానీ, లేక వాళ్ళకి ఏదో ఆడియో టూల్స్ కానీ, లేకుంటే మైక్రోఫోన్స్ కానీ ఇవన్నీ కూడా అవసరం లేదు అన్నట్లు. ఎక్కడ ప్రజలు గుమిగూడి ఉంటారో అక్కడికి వెళ్తారు, ఓ 15 నిమిషాల్లో ప్రజెంటేషన్ ఇస్తారు. ఈ ప్రెజెంటేషన్లో ముఖ్య ఉద్దేశం ఏముంటుంది, మనం చాలామంది తెలియక వాడు పిచ్చోడు అంటాం. వాడు ఏదో కొద్దిగా ఆలోచిస్తూ కనిపించినా, డిప్రెస్డ్గా కనిపించినా వాడు పిచ్చోడు అనుకుంటాం. కాదు కదా, వాళ్ళకేదో బాధ ఉంది. మనం కూడా ఒక సమయంలో అట్లాంటి ఫీలింగ్ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. సో ఈ స్ట్రీట్ ప్లేస్ కూడా మనం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మన లోపల చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు మన మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో. సో అట్లాంటి వాళ్ళు ఈ ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రయత్నించవచ్చు. మరో డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటర్ క్లబ్ సోషల్ మీడియా డిజిటల్ పోస్టర్ మేకింగ్ కాంటెక్స్ట్. ఎంత బాగుంది చూడండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ డిస్ట్రిక్ట్లో ఉన్న క్లబ్లకు ఒక కాంటెక్స్ట్ పెట్టారు. మన పీస్ పోస్టర్ కాంటెస్ట్ ఎట్లా జరుగుతుందో అట్లాగే డిజిటల్ పోస్టర్, సోషల్ మీడియాలో డిజిటల్ పోస్టర్ క్రియేట్ చేసేసి దాన్ని వినియోగించేట్లుగా మన క్లబ్లలో, అంటే మన డిస్ట్రిక్ట్లో ఉన్న మనకు 50, 100, 200 క్లబ్లు ఉన్నాయి. ఈ క్లబ్లకే కాంటెస్ట్ అన్నట్లు. వాళ్ళే అవార్డ్స్ ఇచ్చుకుంటున్నారు వాళ్ళ డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు. ఇది మనలో కూడా ప్రతి ఒక్కరం చేయొచ్చు. మనం ఎట్లయితే పీస్ పోస్ట్ కాంటెస్ట్ చేస్తామో అట్లాగే మెంటల్ హెల్త్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి, రైట్? మెంటల్ వెల్ బీయింగ్ అంటే ఏంటి? పిల్లలకు మనం ఒక టాపిక్ ఇస్తాం, ఆ టాపిక్ పైన ఒక పోస్టర్ క్రియేట్ చేస్తారు, లేక ఒక ఎస్సే కాంపిటీషన్, లేకుంటే ఒక డిబేట్ కాంపిటీషన్, లేకుంటే ఒక స్టోరీ టెలింగ్ ఆన్ దాట్ టాపిక్, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, నరేషన్, ఇట్లాంటివి ఏమైనా కావచ్చు. మనం స్కూల్కి వెళ్ళి కండక్ట్ చేస్తే కూడా ఒకరోజు బాగుంటుంది. మరో డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఏదో సర్వ్ విత్ డిగ్నిటీ అని
యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అంటే నేను తయారు చేసిన పోస్టర్ ఇంతకు చెప్పాను కదా, అది ఉపయోగించి వాళ్ళు వేరే ఇంకొక వాళ్ళ గవర్నర్స్, వైస్ గవర్నర్స్ ఫోటోలు కూడా వేసుకున్నారు చూడండి. మన డిస్ట్రిక్ట్ గవర్నర్స్ కూడా చాలా చక్కటి అవకాశం. పోస్టర్స్ అన్ని మీ ఫొటోస్తో తయారు చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్లో ఎవరైతే ప్రామినెంట్ వర్కర్స్ ఆన్ సోషల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఉన్నారో అట్లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళని ఒక చైర్పర్సన్గా అపాయింట్ చేయండి, లేక వాళ్ళని ఒక కమిటీ మెంబర్గా అపాయింట్ చేయండి. మీరు ఇట్లాంటివి మీరే ప్రొడ్యూస్ చేసుకోండి. మీ దగ్గర మీ ప్రతి డిస్ట్రిక్ట్లో ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఇట్లాంటి పోస్టర్స్ తయారు చేయడం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఈ రోజుల్లో ఏఐ యూజ్ చేసి కూడా చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసి మీ డిస్ట్రిక్ట్ ప్రమోట్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ లోగో వేసుకోండి, మీ ఫోటో వేసుకోండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, మీ షెడ్యూల్ రాయండి, మీరు చేయవలసిన పనులన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఈ పోస్టర్స్ ద్వారా క్రియేట్ చేయండి. మరొక డిస్ట్రిక్ట్ వాళ్ళు చక్కగా మెంటల్ హెల్త్ అంటే ఏంటి, వెల్బీయింగ్ ఒక పోస్టర్ లాగా క్రియేట్ చేసి వాళ్ళు దాని గురించి పబ్లిసైజ్ చేస్తున్నారు. మరొక డిస్ట్రిక్ట్ వాళ్ళు మెంటల్ హెల్త్ ఒక చక్కటి పోస్టర్ క్రియేట్ చేశారు. 4th నుంచి 12th దాకా ఒక అనౌన్స్మెంట్ అన్నట్లు. అంటే ఇట్లాంటిది ఒక పోస్టర్ కానీ, లేక ఒక మ్యాంఫ్లెట్ కానీ, ఒక బుక్లెట్ కానీ మనం తయారు చేసి నలుగురికి పంచామనుకోండి, ఆల్రెడీ ముందే తెలిసిపోతుంది అందరికీ. తర్వాత ఈ రోజు నుంచి అక్టోబర్ 12th దాకా ఏ ఏ ప్రోగ్రామ్స్ మీ డిస్ట్రిక్ట్లో జరుగుతాయో ప్రతి మీటింగ్లో, ప్రతి ఈవెంట్లో దీన్ని ఫోకస్ చేయండి. జరగబోతుంది, మీరు పార్టిసిపేట్ చేయాలి. ప్రెసిడెంట్స్ పార్టిసిపేట్ చేయాలి, క్లబ్స్ పార్టిసిపేట్ చేయాలి, రీజన్ చైర్పర్సన్స్ మోటివేట్ చేయాలి, జోన్ చైర్పర్సన్స్ మోటివేట్ చేయాలి. మీరందరూ కలిసి పనిచేస్తేనే మన డిస్ట్రిక్ట్లో ఈ అవేర్నెస్ సాధ్యం అవుతుందని మీరు అందరికీ చెప్పాలి. ఇప్పుడు ఇంతకుముందే మాది ఒక ఆన్లైన్ మీటింగ్ జరిగింది 320 డీలో. సో ఒక ఆన్లైన్ మీటింగ్ అయితే మా గవర్నర్ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చారు. సో 5 నిమిషాలు టైం ఇస్తే నేను ఇదే చెప్పాను అందరికీ, మనందరం కలిసి పనిచేద్దామని. కొన్ని టార్గెట్స్ సార్ కూడా ఇచ్చాను. ఒక్క నిమిషం మాట్లాడతా సార్. చెప్పండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరికీ ఒక అపీల్ ఇది. దీన్ని మరి మీ ఇండివిజువల్ గా ఒక రోజు మరి 27 కాకుండా 28 కానీ 29 కానీ ఒక రోజు మీరు మీటింగ్ పెట్టి మీకు ఏదైనా మెటీరియల్ కావాలంటే నాగరాజ్ సార్ని అడగండి. మీరు పెట్టి ఇండివిజువల్ గా మీ డిస్ట్రిక్ట్ లో మోటివేషన్ చేసి మరి వాళ్ళు 185, 190 వచ్చారు. అట్లా కాకుండా ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో గవర్నర్స్ మోటివేషన్ చేసి మీటింగ్ పెట్టి అక్టోబర్ 2 నుంచి ఈ వీక్ మొత్తం దాన్ని జయప్రదం చేయాలా. మీరు ఇండివిజువల్ గా ఎవ్రీ డిస్ట్రిక్ట్ కావాలంటే మీకు హెల్ప్ కావాలంటే ఇప్పుడు నేను కానీ, చైర్మన్ కానీ, సునీల్ గారు కానీ, నాగరాజు గారు కానీ ఎవరైనా హెల్ప్ చేస్తాము. మీకు సబ్జెక్ట్ వైజ్ గా కావాలంటే నాగరాజు గారు మోస్ట్ ఇంపార్టెంట్. మీరు డిస్ట్రిక్ట్ వైజ్ గా పెడితే ఆయన కూడా చెప్తే అవకాశం ఉన్నంత వరకు ఆయనకి మరి ఇంటర్నేషనల్ మన ఇండియా లెవెల్లో రోజు మీటింగ్స్ ఉన్నాయి, కానీ ఏదన్నా ఒక టైం ఫిక్స్ చేసి ఆయన రమ్మన్నా కూడా వస్తాడు. అందరూ కూడా గవర్నర్లు అందరూ కూడా దయచేసి దీన్ని తీసుకెళ్లి మనము సంఖ్య భారతదేశంలో మొత్తం చేసిన వాళ్ళు మన మల్టిపుల్ ఎక్కువ సంఖ్య ఉండేటట్టు చూడాలని చెప్పి ఈ సభావేదికంగా అందరికీ రిక్వెస్ట్ అండ్ అపీల్ చేస్తున్నా. నాగేశ్వర గారు, మీరు చెప్తారా? B20H is ready. We will do it, sir. గ్రేట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకెవరు చేయొత్తారు ఇంతకుముందు? సరే, నేను ఒక 5 నిమిషాలు ముగిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ చాలా టైం అయిపోయింది, 9:30 అయిపోయింది. నేను త్వరగా ముగిస్తాను. సరే, మన చైర్పర్సన్ గారు గంట సేపు మాట్లాడమన్నారు, కానీ అందరూ ఇబ్బంది పెట్టకూడదు. సార్ ఇది అవసరం సార్. ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో మనం చెప్పాలి కరెక్ట్ గా ఈ మీటింగ్ లో. అదే ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు ఇవన్నీ చూపించారు. ఇండివిజువల్ గవర్నర్స్ కావాలంటే మెటీరియల్ ఇస్తారు, డేట్ వైజ్ గా చూపించారు, ఆ మెటీరియల్ చేస్తాడు సార్ కూడా. మరి ఆయనకి కావాలంటే ఎవరికైనా వస్తాడు. ఆయన టైమింగ్ మరి 8 to 9:30 ఎవ్రీ డే. ఆయన బండారి గారు మరి ఇండియా వైజ్ గా మీటింగ్ పెడుతున్నారు. మీరు ఏదైనా టైం పెట్టుకుని సార్ని ఫిక్స్ చేసి కొద్దిగా మోటివేషన్ చేయండి. రైట్. సో మరొక డిస్ట్రిక్ట్ వాళ్ళు మెంటల్ హెల్త్ అండ్ అవేర్నెస్ పైన వాళ్ళు ఒక పాంప్లెట్ ఇట్లా చూడండి. ఇట్లాంటివన్నీ మనకు రెడీగా క్యాన్వాలో అవైలబుల్గా ఉన్నాయి. అన్లైసెన్స్, నాకు కూడా క్యాన్వా లైసెన్స్ లేదు, నేను ఫ్రీ క్యాన్వానే యూజ్ చేస్తాను. అయినా ఇట్లాంటి ఎన్నో రీసోర్సెస్ మనం ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఇట్లాంటి రెడీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి మనకు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే దొరుకుతాయి. మనం ఇట్లాంటి 1, 2, 3 మనం యాడ్ చేసుకొని మన ఓన్ పోస్టర్స్ చూడండి, ఇక్కడ చక్కగా వాళ్ళ డిస్ట్రిక్ట్ ఫొటోస్ వేసుకున్నారు. ఇట్లాంటివి మనం చాలా చేయాలి. మరి మన మల్టిపుల్లో నాకు ఇంతవరకు కనిపించలేదు. అంటే మీరు చేసి ఉండొచ్చు, కానీ పబ్లిక్లో షేర్ చేసుకోలేదు అనుకుంటాను. చేయండి, ఇప్పుడైనా చేయండి, అందరితో షేర్ చేసుకుంటే ఒక అడ్వాంటేజ్ అంటే, ఒకటో మనం చేస్తున్న పని అందరికీ తెలుస్తుంది, రెండోదో మనం చూసి మరొకరు చేసుకుంటారు ఎట్లా బాగుంటే వాళ్ళకి నచ్చితే. సో ఈ పోస్టర్ నాకు చాలా నచ్చింది. సో చూడండి, నుక్కడ్ నాటక్ వీళ్ళు కూడా చేస్తున్నారు. ఓ పాగల్ నహీ హే బీమార్ థా. చూడండి ఎంత వాళ్ళ టైటిల్ కూడా ఎంత బాగుంది. ఓ పాగల్ని అందరూ మనం పాగల్ అనుకుంటున్నాం, కాదండి, వాడికి ఓన్లీ చిన్న ఇబ్బంది ఉండింది, అంతే, చిన్న డిజీజ్ ఉండింది అంతే.
రైట్. ఇది చూడండి, చాలా వాళ్ళు ఏం చేశారు, 9 days 7 days ఏమేం చేస్తున్నారో వాళ్ళంతా డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ ఇచ్చి ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చేశారు. వాళ్ళు చక్కగా గవర్నర్ ఫోటో వేసుకున్నారు, తర్వాత వాళ్ళ జిఎస్టీ ఫోటోస్ వేశారు, తర్వాత మంచిగా ప్రతిరోజు ఏం చేస్తారు వాళ్ళు కూడా ఈ వీక్ మొత్తానికి ఒక బులెటిన్ లాగా తయారు చేసుకున్నారు. ఇంకో డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా మన్ కీ బాత్ అని పేరు పెట్టుకున్నారు. వీళ్ళు మన్ కీ బాత్ అంటే నిజానికి మన ప్రైమ్ మినిస్టర్ గారు యూజ్ చేస్తారు కదా. సో ఇక్కడ వీళ్ళ అంటే పన్ అండ్ వర్డ్ అన్నట్లు మన్ కీ బాత్, మన్ అంటే మన మైండ్ కదా, సో దాన్ని మన్ కీ బాత్ అని పెట్టారు. వాళ్ళు కూడా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి రీసెర్చ్, వీళ్ళందరూ చాలా చాలా రిసోర్సెస్ కలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ. ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఒక బడ్డీ ప్రోగ్రామ్ అని క్రియేట్ చేస్తారు. నాకు నచ్చింది ఇది. బడ్డీ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో ఒక ఒక ఫ్రెండ్ లాగా, ఒక పియర్ గ్రూప్ లాగా, ఒక బడ్డీ లాగా, నేను నీతో పాటు ఉంటాను, నీకు ఏమైనా కష్టం ఉంటే నేను సహాయం చేస్తాను అన్న ఒక హెల్పింగ్ కమ్యూనిటీ, ఒక హెల్పింగ్ కమ్యూనిటీని క్రియేట్ చేశారు. ఇట్లాంటిది మనం క్రియేట్ చేయగలిగితే ఇది ఎప్పటికీ ఉండిపోతుంది. ఒక స్కూల్కి వెళ్ళి మనం ఒక టీచర్స్తోనో లేక వెల్ విషర్స్తోనో, ఈవెన్ కొంతమంది సీనియర్ స్టూడెంట్స్తో కానీ, పాస్ట్ స్టూడెంట్స్తో కానీ, లయన్స్తో కానీ ఒక చిన్న సపోర్ట్ గ్రూప్ క్రియేట్ చేసాం అనుకోండి, దాట్ ఇట్ సెల్ఫ్ బికమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ హెల్ప్ లైన్. మీరు వారానికో నెలకో ఒకసారి ఆ స్కూల్ మళ్ళీ మళ్ళీ కూడా విజిట్ చేయొచ్చు. ఒకసారి ఒక స్కూల్తో బాండ్ బిల్డ్ చేసుకున్నామంటే మనం ఆ స్కూల్కి ఎన్నోసార్లు వెళ్ళొచ్చు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ స్కూల్లో ఏదైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయో పర్టికులర్గా ఇట్లాంటి విషయాల గురించి మనకు వీలైతే ఒక కౌన్సిలర్నో ఒక సైకాలజీ, మన లయన్స్లో కూడా ఎంతో మంది లెక్కలేదు. అమ్మ గంపనాగేశ్వరరావు గారు ఒక పెద్ద టీంనే తయారు చేసేసారు. వాళ్ళ డిస్ట్రిక్ట్లో ఎన్నో క్లబ్లు ఎక్స్క్లూజివ్గా ట్రైనర్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళతో తయారయ్యాయి. ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా అట్లా 50 మందో 20 మందో 30 మందో ఉన్నారు. మా డిస్ట్రిక్ట్లో 27వ తారీఖు రోజు మేము ట్రైనర్ ఒక పూల్ను తయారు చేయడానికి ఒక ప్రోగ్రాం పెట్టాం లయన్స్ భవన్లో. ఒక 150-200 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ను స్కూల్కి ఎలా తీసుకెళ్ళాలి, ఈ ప్రోగ్రామ్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఆ రోజు చెప్తాం. చెప్పి వాళ్ళతో డెమోస్ తీసుకుంటాం. డెమోస్ తీసుకొని వాళ్ళని సర్టిఫై చేస్తాం. వచ్చిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్, యు ఆర్ ఏ సర్టిఫైడ్ ప్రెజెంటర్ ఆన్ ద టాపిక్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అని వాళ్ళకి ఇస్తాం. మా గవర్నర్ గారు చాలా యాక్టివ్గా ఈ విషయంలో పనిచేస్తున్నారు. సో చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఆల్రెడీ లయన్స్ భవన్ ఆడిటోరియం బుక్ చేశారు. సో చాలా పెద్ద ఎత్తులో ఇది చేయాలని ప్లాన్స్ ఉన్నాయి. మా జిఎల్టీ కోఆర్డినేటర్ పద్మావతి గారు కూడా దీని గురించి రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఒక చిన్న రిజిస్ట్రేషన్ పెట్టాం. ఎందుకంటే ఫ్రీగా ఉంటే బాగుండదని చెప్పేసి ఒకరొకరికి ఓ 1200 1500 ఖర్చు అవుతుందా, మేము 200 రూపాయలు మాత్రం ఛార్జెస్ పెడుతున్నాము. వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా మీరు అలా చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఆల్రెడీ గంపనాగేశ్వరరావు గారు నన్ను అడిగారు, వాళ్ళ డిస్ట్రిక్ట్లో చేస్తామన్నారు. బ్రహ్మాండంగా చేయొచ్చు అండి అదే ప్రోగ్రామ్. రైట్. సో మెంటల్ బడ్డీ ప్రోగ్రామ్ ఇది. ఇంకా ఒక డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఈ 12 days ఈ 9 days ఏం చేస్తున్నారో అది వాళ్ళు ఒక చార్ట్ రూపంలో తయారు చేశారు. ఇంకొకరు ఒక లిస్ట్ రూపంలో తయారు చేశారు. ప్రతి ఒక్కరు కూడా చూడండి ఏదో ఒక రకంగా ఎంతో క్రియేటివ్గా ఎన్నో వీళ్ళంతా ఇక డిస్ట్రిక్ట్ వాళ్ళు హిందీలో తయారు చేస్తారు. అన్ని పోస్టర్స్ కూడా వీళ్ళు హిందీ. ఇది ఎందుకు చూపిస్తున్నారంటే మనం భాష ఇంగ్లీషే అనుకోనక్కర్లేదు. మన డిస్ట్రిక్ట్లో, మన మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో తెలుగులో కూడా తయారు చేసుకోవచ్చు. మొన్న మా డిస్ట్రిక్ట్లో పరమేశ్వరాచారి మెంబర్షిప్ గురించి ఒకటి ఇంగ్లీష్లో బులెటిన్ పబ్లిష్ చేశాడు. చక్కగా చాలా బాగుంది. నేను చెప్పాను అదే పేపర్కు వెనక వైపు తెలుగులో కూడా ప్రింట్ చేస్తే ఎంత బాగుంటుంది. రెండు వైపులా మనం ఒకే కాగితం ఇస్తాం, ప్రింట్ ఖర్చు కూడా ఉండదు అంటే వెంటనే ఆయన మళ్ళీ మార్చి రెండో వైపు కూడా ప్రింట్ చేసి తీసుకొచ్చేసాడు. అఫ్కోర్స్ అది మెంబర్షిప్ గ్రోత్ గురించి, కానీ మనం మెంటల్ వెల్నెస్ కూడా ఈవెన్ మనం A4 షీట్లో, హాఫ్ ద A4 షీట్లో, 1/4 షీట్లో చిన్న దాంట్లో కూడా మనం ఈవెన్ ఒక చిన్న మెటీరియల్ యూస్ఫుల్ ఒక 2 సెంటెన్స్లు దాంట్లో రాయగలిగి ఒక బొమ్మ వేయగలిగిన అది మనం ఒక ప్రమోషనల్ మెటీరియల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎవరికైనా ఓపిక ఉంటే మీ విజిటింగ్ కార్డులు కొన్ని ఈ వారం 10 రోజుల్లో ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ విజిటింగ్ కార్డ్ పైన మీరు ఒక కాంటాక్ట్ నెంబర్ కానీ లేక కనీసం ఒక మెంటల్ వెల్నెస్ ఒక బొమ్మ కానీ దాని నుంచి ఒక స్లోగన్ కానీ ఒక కొటేషన్ కానీ మీరు కొన్ని రోజులు ఇచ్చిన కార్డ్స్ కానీ ఇంకేమైనా ఎనీ ప్రమోషనల్ మెటీరియల్ యూజ్ చేశారనుకోండి. కొంతమంది వారం 10 రోజులు ఏమైనా గిఫ్ట్స్ ఇస్తారనుకుంటారు, పెన్నో పేపర్ ఏదో ఇస్తారనుకుంటారు, దాని మీద కూడా మెంటల్ వెల్నెస్ వీక్ గురించి రాయండి. సో ఇట్లా హిందీలో తెలుగులో ఏ భాషలోనైనా మనం తయారు చేసుకోవచ్చు. చివరగా లాస్ట్ స్లైడ్ ఇది. నేను తయారు చేసిన కొన్ని పోస్టర్స్ ఇవి. నేను ఇంతకుముందే చెప్పాను నాకు క్యాన్వా పెద్దగా రాదు, కానీ ఆ ఫ్రీ లైసెన్స్ లేకుండా నేను ఇవి తయారు చేయగలిగాను. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అయ్యో మాకు క్యాన్వా లేదు, మాకు లైసెన్స్ లేదు, మేము డబ్బులు కట్టలేదు, మాకు రాదు అనుకోనక్కర్లేదు. నేనే తయారు చేయగలిగానంటే మీరు అందరూ తప్పకుండా 100% నాకంటే ఇంకా చాలా బాగా తయారు చేయగలిగారు. నేను Day 1 గురించి ఉదాహరణకు ఇట్లా బ్రీఫ్గా ఇట్లా మా డిస్ట్రిక్ట్ కొరకు తయారు చేశాను. అట్లాగే Day 2 గురించి ఒకటి తయారు చేశాను. ఇంకా కొన్ని కూడా తయారు చేస్తాను.
అవి కూడా మీకు ఎవరికైనా కావాలంటే షేర్ చేసుకుంటాను. సో మా డిస్ట్రిక్ట్కి సంబంధించినంత వరకు ఒక స్లైడ్ షో తయారు చేసి, ఇంతకుముందు మేము ఏం చేసాం, స్టెప్ ఎండబ్ల్యూ అని మొదలు పెట్టాం. ఇంతకుముందు వట్టిమళ్ళ నర్సయ్య గారు అనుకుంటా చాట్ బాక్స్లో రాశారు, ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా సార్ అని. ఇంతకుముందు చేసిన తర్వాత మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసాం, 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి శ్రీనివాస్ గారు, 3 ఏళ్ల నుంచి నేను. సో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. మన ప్రోగ్రాంలో మా డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో ఏం చేసామంటే, మేము ఒక స్లైడ్ షో తయారు చేసాము, దానికి సంబంధించిన స్పీకింగ్ నోట్స్ తయారు చేసాము, కొన్ని లెటర్ టెంప్లెట్స్ తయారు చేసాము. ఎవరెవరైతే ఒక బ్రెయిన్ స్టార్మ్ సెషన్కి వచ్చి మాతో ప్రెజెంటేషన్స్ ఇచ్చారో వాళ్ళందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసాం. చేసి ఏం చెప్పామంటే, ఈ సంవత్సరం మొత్తం మీరు ఈ బాధ్యత తీసుకోండి, ఏం తెలిసిన ఏ స్కూల్కైనా వెళ్ళండి. మా డిస్ట్రిక్ట్లోకైనా ప్రసాద్ ఉన్నారు, ఆయన ప్రతిరోజు మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం ఏదో స్కూల్స్కి వెళ్ళిపోతూనే ఉంటారు, ప్రతిరోజు మెంటల్ వెల్నెస్ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటారు. అట్లా చాలామంది ఉన్నారు, ఇప్పుడు ఒక పేరు చెప్పాను. సో వీళ్ళు దాదాపు మేము ఆల్రెడీ ఒక 20,000 మంది స్టూడెంట్స్కి ఈ సంవత్సరం మేము ఆల్రెడీ రీచ్ అయ్యాం. మా టార్గెట్ 2 lakhs ఈ సంవత్సరం. సో 2 lakh స్టూడెంట్స్కు మెంటల్ వెల్నెస్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి నేను తయారు చేసిన స్లైడ్ షో, నేను తయారు చేసిన స్పీకింగ్ నోట్స్, ఈ లెటర్ టెంప్లెట్స్ కూడా. ఎవరికి లెటర్ టెంప్లెట్స్ అంటే, ఉదాహరణకు మనం స్కూల్కి వెళ్ళాలి, ఆ స్కూల్కి ప్రిన్సిపల్కి ఒక ఉత్తరం రాసి, సార్ మేము ఈ ప్రోగ్రామ్ చేస్తాము, మీరు ఒక డేట్ ఇవ్వండి, మీకు తెలుగులో కావాలా ఇంగ్లీష్ కావాలో, మీ స్కూల్లో ఎల్సిడి ప్రొజెక్టర్ ఉందా, మీ పిల్లలు ఏ గ్రూప్ వాళ్ళు వస్తారు, ఎంతమంది వస్తారు, ఏ టైం అయితే బాగుంటుంది, ఇట్లా వాళ్ళ స్కూల్తో మనం డీటెయిల్స్ తీసుకొని మనం ఆ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి ఒక టెంప్లెట్ తయారు చేసాం. ప్రోగ్రామ్ అయిపోయినాక వాళ్ళకి థ్యాంక్స్ లెటర్ రాయడానికి ఒక వేసాం, రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఒక రిపోర్ట్ ఇవ్వడానికి ఒక టెంప్లెట్ తయారు చేసాం. ఇట్లా రకరకాల చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. అవన్నీ తయారు చేసి వచ్చిన ట్రైనర్స్తో అందరితో షేర్ చేసుకున్నాం. సో వాళ్ళు ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఒక గ్రూప్ క్రియేట్ చేసాం, ఆ గ్రూప్లో ప్రతిరోజు ప్రోగ్రామ్ అయిపోయి దాంట్లో పోస్ట్ చేస్తారు. సో దీనివల్ల మొత్తం మేము అది ట్యాబ్యులేట్ చేసేసి ఆథెంటిక్గా ఒక లిస్ట్ తయారు చేస్తున్నాం. ఒక్క నిమిషం అండి, సారీ, ఒక్క నిమిషం. యా, సో చివరి స్లైడ్. సో దిస్ ఇస్ మై మొబైల్ నంబర్ 9866411211. మీరు ఎవరైనా కావాలి అంటే ఇక్కడికి నాకు ఫోన్ చేయొచ్చు, లేక నా మెయిల్ అడ్రస్ కూడా అక్కడ ఇచ్చాను. మీరు మెసేజ్ ఇస్తే నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను వెంటనే. మీరు ఈ 15 రోజులు 12 రోజులు ఉంది ఏదైతే ఉందో, దీన్ని మ్యాక్సిమం యూజ్ చేసుకొని వీలైనంత వరకు మంచి మంచి ప్రోగ్రామ్ చేసి, ఇంతకుముందు మనకు బాబురావు గారు చెప్పినట్లుగా మన మల్టిపుల్ డిస్ట్రిక్ట్ ముందు ఉండాలి. ఎల్సిఓఏ చైర్మన్ మన డిస్ట్రిక్ట్లో ఉన్నారు కాబట్టి మన డిస్ట్రిక్ట్ చాలా ముందుగా ఉండి మంచి మంచి ప్రోగ్రామ్ చేసి అన్ని ప్రైజులు మనకు వచ్చేంత బాగా మనం పనిచేయాలి. ప్రైజులు వచ్చినా రాకపోయినా వచ్చేంత బాగా మనం పనిచేయాలి. ఆర్య గారు మాట్లాడతారు, యూ కెన్ అన్మ్యూట్. సార్ నమస్కారం సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. మన మల్టిపుల్లో 2 గవర్నర్లు ఆయుర్వేద శాస్త్రంలో పట్టభద్రులై ఉన్నారు, దట్ ఈస్ మహేందర్ రెడ్డి అండ్ మై సెల్ఫ్. సార్ ఆయుర్వేద శాస్త్రంలో మరి స్వాస్థ్యుడి గురించి చెబుతూ చాలా చక్కటి నిర్వచనం చెప్పారు సార్. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియమన స్వస్థ్యక్తీయతే అంటే ఫిజికల్ హెల్త్ తో పాటు స్వస్థ్యమైనటువంటి ఆత్మ, ఇంద్రియములు, మనస్సు, ప్రసన్నమైనటువంటి ఆత్మ, ఇంద్రియములు, మనస్సు ఉన్నవాడే స్వాస్థ్యుడి అని చెప్పారు సార్. ఈ విషయాన్ని మీకు తెలుపుతూ మరి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మేము కూడా చక్కటి మంచి ప్రజెంటేషన్స్ ఇవ్వగలుగుతాము, దాన్ని కూడా వాడుకోవాల్సింది మనం కోరుతున్నాను సార్. ఆర్య గారు, మరి డిస్ట్రిక్ట్ వైజ్ లో మీరు కూడా ఈ మీటింగ్ పెట్టి ఏ హెల్ప్ కావాలన్నా నాగరాజు గారిని అడగండి, చేస్తాడు. ప్రతి గవర్నర్ మీరు అవసరమైతే మనం ఒక రోజు మళ్ళీ ఇమ్మీడియట్లీ గా రేపేళ్ళలో మీటింగ్ పెట్టుకుందాం. డిస్ట్రిక్ట్ వైజ్ గా పెడితే మోటివేషన్ ఎక్కువ, మన మల్టిపుల్ నెంబర్ 1 ఉండాలా. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. నాగేశ్వరరావు గారు, గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారా? గవర్నర్స్ అంతా ఉంటే చూడు, ఒక్కొక్కసారి ఆ, మాట్లాడమన్నా. ఇప్పుడు మా నోరు ఓపెన్ చేయించారు సార్, అంతవరకు మానేశారు. మేము ఇక్కడ ఉన్నాము, కనీసం మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం సార్, మేము చాలా చక్కగా చేస్తాం సార్. మా దగ్గర ఇంతకుముందు చెప్పారు నాగరాజు గారు, మంచి ట్రైనర్స్, స్పీకర్స్, సైకాలజిస్టులు, సైకోథెరపిస్ట్ ఉన్నారు. విల్ డూ గుడ్ ప్రోగ్రామ్ సార్. మేము అద్భుతంగా చేస్తాము. నాగరాజు గారు ఆల్రెడీ అడిగాను, వారు టైం ఇస్తా అని చెప్పారు. ఒక రోజు నేను ఓరియంటేషన్ పెడతాను సార్ మా వాళ్ళకి కూడా. ఇప్పుడు టైం ఎక్కువ లేదు కాబట్టి ఫిజికల్ కంటే ఐ వాంట్ ఆర్గనైజ్ లైక్ దిస్ ఆన్లైన్ మీటింగ్ వాళ్ళని పెట్టేసి సర్టిఫికేట్ కూడా ఆన్లైన్ ఇద్దాం సార్. వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు ఎక్స్క్లూజివ్ మీటింగ్ కావాలి సార్ మీది. వి విల్ ఆర్గనైజ్. మీరు మీ గైడెన్స్ ఇవ్వండి సార్. ఆల్రెడీ మా వాళ్ళు ప్రెజెంటర్స్ ఉన్నారు, మంచిగా చాలా బాగా మాట్లాడగలరు కాబట్టి అందరికీ గైడెన్స్ ఉంటుంది. ఈ రోజు కూడా చూడండి సార్, అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 60 people ఆర్ అటెండింగ్ సార్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్. యూ కెన్ చెకప్ ఈ లిస్ట్ లో కూడా 60 మంది అటెండ్ అవుతారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరున్నారు గవర్నర్స్? నాగేశ్వరరావు గారు దాకా, అమర్నాథ్ దాకా మీరు అందరూ కూడా, ఆర్య గారు ఉన్నారు, ఇంకా ఉండేవాళ్ళు ఎవరన్నా? కోదండరామ్ గారు.
ఒక నిమిషం, నేను మీరేవో పేరు చెప్తే అన్మ్యూట్ చేస్తారు. సార్ కోదండరామ్ గారు. చూస్తున్నాను. కోదండరామ్ గారు. కోదండరామ్ గారు లేరు. అమర్నాథ్ రావు గారు ఉన్నారు. అమర్నాథ్ రావు కాకుండా వేరే చూడండి. అమర్నాథ్ గారు ఉన్నారు. అమర్నాథ్ గారిని ఒకసారి అన్మ్యూట్ చేశాను. అమర్నాథ్ గారు మీరు మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఆల్రెడీ సార్ చెప్పాడు, మేము వీఆర్ ప్లానింగ్ 27th ట్రైనర్స్ కు, తర్వాత 4th to 12th బిగ్ లెవెల్ ఆల్రెడీ రీజన్ చైర్పర్సన్స్ ఇంతకు ముందే టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి రీజన్ చైర్మన్ మినిమం 10,000 స్టూడెంట్స్ రీచ్ కావాలని. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మీద మేజర్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. విల్ డూ దట్ అండ్ విల్ మేక్ ఇట్ ఎ బిగ్ సక్సెస్. మదన్ థ్యాంక్ యూ. మదన్ మోహన్ గారు ఉన్నారు. రేపాల మదన్ మోహన్. Madan garu, you can unmute yourself if you are there. If you are close to your system, you can unmute. No, అంటే దగ్గరలో లేరేమో. ఇన్నారెడ్డి గారు. నాగేశ్వర గారు మళ్ళీ మాట్లాడతారా మీరు? ఏం లేదు సార్, సార్ నాగరాజ్ గారు, నాగరాజ్ గారు, అందుకంటే గవర్నర్ నాగరాజ్ గారు వచ్చినప్పుడు సార్ అసలు మాట్లాడడానికి అవకాశము మధ్యలో రావట్లేదు. ఏదైనా క్వశ్చన్ అని కూడా జస్ట్ మీరు చాటింగ్ కూడా చూడట్లేదు. అట్లీస్ట్ మాకు కోస్ట్ ఇస్తానే బాగుంటుందని కోరిక. మీ ఇష్టం సార్, మేము అడగము. ఇష్టం గురించి కాదు, ఏమవుతుందంటే అందరికి అన్మ్యూట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే సార్ డిస్టర్బెన్స్ ఉంటుంది, చాలా కోస్ట్ ఇస్తే మనం అన్మ్యూట్ చేసుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు కదా సార్. నలుగురికి ఇచ్చాం. ఎవరెవరైతే ఈరోజు మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ. అంటే మేము మధ్యలో కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటే కూడా మేము మీరు చాట్ కూడా చూస్తలేదు. మధ్యలో మామిడి శ్రీనివాస్ గారు ఎప్పుడైనా అడగవచ్చు. నెక్స్ట్ మీటింగ్ లో నాగేశ్వర గారు పెట్టుకుందాం అది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అడగవచ్చు ప్రశ్నలు ఉంటే. నో ప్రాబ్లం. మధ్యలో మీరు ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు మీ వాయిస్ చాలా మందికి వినపడలేదు సార్, నాకే వినపడలేదు. 10 సార్లు కింద అందరం పెట్టాము, కొద్దిగా లౌడ్ సార్ అన్న మీరు అసలు పట్టించుకోలేదు. ఆ టైంలో మీ మంచి మా గోల్డెన్ వర్డ్స్ కావాలి కదా సార్. అండ్ యూఆర్ నాట్ రికార్డింగ్ ఆల్సో. రికార్డింగ్ ఉన్నా మేము తర్వాత వినొచ్చు కదా సార్. మా సలహా చెప్పడానికి కూడా మాకు ఛాన్స్ గొంతు కట్టేస్తే బాగుంటుందని కోరిక సార్, అంతకంటే లేదు. మీరు పెద్దవాళ్ళు, ఏం లేదు సార్, మాకు సార్ మాకు మినిమం మన అందరం కలిసి పనిచేద్దామని మీటింగ్ పెట్టింది. అందుకనే మీరు అందరూ కూడా లీడ్ చేయాలి మీ డిస్ట్రిక్ట్ లో. మాట్లాడే అవకాశం చివరిలోనే ఉంటుంది. ప్రశ్నల జవాబుల టైం, క్వశ్చన్ ఆన్సర్ టైం ఉంటుంది. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. సో నైస్ సార్. థ్యాంక్ యూ సార్. ఉన్నాడా మన మదన్ మోహన్? లేడా? ఉన్నాను సార్. సార్ మాట్లాడు సార్. అదే సార్, ఇందాక నాగేశ్వరరావు గారు మాట్లాడలేదు సార్. This project is we are going to take perfectly, sir. Already we have crossed more than 150 schools ki 40,000 students ni different DOBCAS చేసాము. నాగరాజ్ గారితో కూడా డిస్కస్ చేసాము. What are you are doing in that? You add some syllables అని చెప్పారు. So 100% we'll do, sir. All the 12 days, 9 days we are going to do excellently about this, sir. ఓకే. ఎన్నారెడ్డి గారు ఉన్నారా? ఎన్నారెడ్డి గారు ఉన్నారు? లేదు సార్. కోదండరామ్ గారు కూడా లేడా? లేదు. సరే, క్లోజ్ చేయండి నాగరాజ్ గారు. మళ్ళీ మనం ఇంకో రోజు ప్లాన్ చేస్తాం. మంచి. Okay, good night. I'll keep the meeting open for another 5 minutes in case anybody has any question, comment. You're welcome. I'll allow everybody to unmute yourselves now. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే, క్వశ్చన్ అడగాలనుకుంటే అందరూ ఓపెన్, కానీ అందరూ ఒకేసారి మాట్లాడకండి.